सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ओम श्रीमन्महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम। नमो महद्भ्यो नमो अर्भकेभ्यो नमो जुगभ्यो नमः आशिनेभ्यः। यजामदेवान् यदि शक्नवा ममाद्याया सस्यं समावृक्षेदेवाः। ओम नमः सदसे नमः सदसस्पतये नमः सखीनां पुरोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै। सभायै नमः। విఘ్ననాశకుడైనటువంటి మహాగణపతికి నమస్కరిస్తూ, చదువుల తల్లి సరస్వతీదేవికి నమస్కరిస్తూ, చదువు చెప్పినటువంటి గురువులకు నమస్కరిస్తూ, మంథని మహాపుణ్యక్షేత్రంలో యజుర్వేద హవనం సందర్భంలో ఈ యొక్క సిద్ధేశ్వర స్వామి ఆలయం, శీలేశ్వర స్వామి ఆలయం, ఇక్కడ మనం ఇప్పుడు ఒక 4 మంచి మాటలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మంథని ఒకప్పుడు మంత్రపురి అని, మంత్రకూటము అని కూడా పిలువబడుతూ ఉన్నది. మంత్రమథనం ఇక్కడ బాగా జరుగుతూ ఉండేది, అందుకని మంథని అనేటటువంటి పేరు సార్థక నామధేయం. మంత్రమథనం అంటే ఏమిటంటే, మంత్రాలను ఇక్కడ లక్షల్లో మంత్రాలను ఎల్లప్పుడూ కూడా పండితులు పఠిస్తూ ఉండేవారు, జపిస్తూ ఉండేవారు. ఉదయం నేను వస్తూ ఉంటే అక్కడ వేములవాడలో పండితులు చెబుతూ ఉన్నారు, మంథనిలో ఉన్నటువంటి బ్రాహ్మణ వేద పండితులు నాటి రోజుల్లో ఎలా ఉండేవారంటే వారి ఇంట్లో ఉన్నటువంటి బంగారు ఉయ్యాలలో కూర్చుని వేద మంత్రాలు చెబుతూ ఉండేవారట. అంతటి సంపన్నులుగా మంథని వేద పండితులు నాటి రోజుల్లో ఉండేవారు. సంపన్నులుగా ఉండేవారు అనేది ఒక అంశం అయితే, అంత సంపద ఉన్నప్పటికీ కూడా వేదాన్ని వదిలిపెట్టేవారు కాదు అనేది అసలైనటువంటి లక్షణం. మనం దాన్ని తీసుకోవాలి. సంపద ఏదో ఒక రకంగా వస్తుంది, కానీ మనం సంపదలో ఉన్నప్పటికీ కూడా వేదాన్ని విడిచిపెట్టకుండా మనం ఎలా ఉండాలి అనేది మంథని గ్రామ పండితుల్ని చూసుకుని మనం అంతా నేర్చుకోవాలి. నేడు ఎంతమంది ఉన్నారండి అని మామూలుగా అడిగాను. ఒక 1200 గడపలు, బ్రాహ్మణ గడపలు ఉన్నాయండి అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగింది. నేను కూడా చిన్న వయస్సు నుండి మంథని అని అంటే కనుక పండితుల అగ్రహారము అనే వింటూ పెరిగాను. కనీసం 25 సంవత్సరాలుగా మంథని గురించి వింటూ ఉన్నాను. అందుకే మంథని నుండి పిలుపు వచ్చిన వెంటనే నేను ఇక్కడికి రావడం జరిగింది. గౌతమేశ్వర స్వామి ఆలయం ఇక్కడ గోదావరి తీరంలో ఉన్నటువంటిది. చాలా విశేషమైనటువంటి చరిత్ర కలిగి ఉన్నది. గౌతమ మహర్షి ఆయన గంగాదేవిని ప్రార్థించి దక్షిణ దేశానికి తీసుకువచ్చినటువంటి మహనీయుడు. అందుకే చాలామంది వేదంలో ఎక్కడా కూడా గోదావరి ప్రస్తావన లేదేమిటండి అని అడుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఋగ్వేదం, ఆదివేదము చరిత్ర అంతా కూడా ఋగ్వేదం ఆధారంగా తీసుకుంటున్నారనే ఉద్దేశంతో ఋగ్వేదంలో ఇమమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమం సచతాపరుష్ణ్యా అసిక్ష్యా మారుద్వృధే వితస్తగార్జీకీయే శృణుక్యా సుషోమాయా. ఇదే మంత్రం కృష్ణ యజుర్వేదంలో కూడా ఉన్నది. ఈ విధంగా గోదావరి గురించి వేదంలో లేదు కదండి, దక్షిణ దేశంలో ఉన్నటువంటి నది అని కొంతమంది అన్నారు. గోదావరి అనేటటువంటిది ప్రత్యేకమైన నది అయితే ప్రత్యేకంగా ఈ యొక్క నది గురించి ప్రస్తావన ఉంటుంది. కానీ గంగాదేవే గౌతముడి ప్రార్థన మేరకు శివుడి అనుగ్రహంతో దక్షిణ దేశానికి పయనించి వచ్చింది కాబట్టి గంగ యొక్క మరొక స్వరూపమే గోదావరి. కావున గంగ గురించి ఉంటే గోదావరి గురించి ఉన్నట్టే. ఇంత అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రంలో మనం అంతా ఉన్నాము. ఈ గ్రామంలో ఎవరెవరైతే నేటికి కూడా ఇంకా గ్రామ ప్రజలుగా కొనసాగుతూ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంతో అదృష్టవంతులు. ఒక గొప్ప చరిత్రకు ఈ యొక్క గ్రామము ఆలయము అని చెప్పడంలో సందేహం లేదు. మంత్ర మథనం జరుగుతూ ఉండేది ఒకప్పుడు. సాగర మథనం, మేధో మథనం, ఈ విధంగా దధి మథనం అని కూడా చేస్తారు. మథనం అంటే ఏమిటి అని అంటే, ఉదాహరణకి మీరు పెరుగు చిలికితే పెరుగు నుండి వెన్న వస్తుంది, వెన్న నుండి నెయ్యి వస్తుంది.
ఆ యొక్క ప్రక్రియ మనం ఎందుకు చేస్తామో చిలకడం అని అంటే కనుక దాంట్లో ఉన్నటువంటి సారాన్ని తీయడం కోసం మనం చేస్తాం. సాగర మథనము అని చేశారు మనకి దేవాసురులు ఇద్దరు కూడా. ఎందుకు చేశారు? క్షీరసాగరంలో ఉన్నటువంటి సారవంతమైన గొప్ప గొప్ప పదార్థాలు వెలికి తీయడం కోసం చేశారు. అదేవిధంగా మనం దధి మథనం చేస్తాం, పెరుగు మథనం చేసి దాని నుండి మనం వెన్న నుండి నెయ్యి తీస్తాం. చివరగా క్షీరసారంగా మనకు నెయ్యి దొరుకుతుంది. సాగర మథనంలో కల్పవృక్షాది అద్భుతమైనటువంటి సంపదలు దొరుకుతాయి. మేధో మథనం అని చేస్తారు. మేధో మథనం ద్వారా అనేక కొత్త అంశాలు వెలికి తీస్తూ ఉంటారు. అదేవిధంగా పూర్వకాలంలో ఈ యొక్క మంథని గ్రామంలో మంత్రమథనం చేసేవారు. లక్షలాది మంత్రాలను మథించి అద్భుతమైనటువంటి మహామంత్రాలను వెలికి తీసేటటువంటి నిరంతర ప్రక్రియలో ఎల్లప్పుడూ కూడా మంథని గ్రామ పండితులు ఉండేవారు. అందుకు మంథని అనే పేరు సిద్ధించింది. మంత్రమథని, మంత్రకూటము, మంత్రపురి అనేటటువంటి పేర్ల ద్వారా మంథని అనేది మనకు స్థిరపడింది అని చెప్పేసి మనం దృష్టిలో పెట్టుకుందాము. ఈ యొక్క మంథని గ్రామంలో ఒకప్పుడు వేలాది మంది వేద పండితులు ఉండేవారు, ఘనపాఠీలు ఉండేవారు, ఆహితాజ్ఞులు ఉండేవారు, అగ్నిహోత్రులు ఉండేవారు. ఒకటేమిటి రెండేమిటి అన్ని రంగాల్లోనూ కూడా నిష్ణాతులైనటువంటి మహాపండితులు ఉన్నటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం మంథని. నేడు దురదృష్టవశాత్తు కలి ప్రభావం కావచ్చు, ఈ యొక్క మంథని పుణ్యక్షేత్రంలో చాలా తక్కువ అయిపోయారు. నేను అనుకోవడం, నాకు తెలిసినంతలో మన కాకతీయ చక్రవర్తి అయినటువంటి ప్రతాపరుద్రుడి వరకు మంథని యొక్క వైభవం ఎంతో అద్భుతంగా కొనసాగింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఓరుగల్లు సామ్రాజ్యాధినేత అయినటువంటి ప్రతాపరుద్రుడు దురదృష్టవశాత్తు ఆయన యుద్ధంలో పరాజితుడై అక్కడికి ఆ యొక్క మిలేచ్చుల దగ్గరికి ఆయన యుద్ధ ఖైదీగా వెళ్ళవలసినటువంటి దుస్థితి దాపురించిందో నాటి నుండి ఇక్కడ మనకు ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి మొదలైంది అని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ వేదమాత అనుగ్రహంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన మంథని గ్రామంలో వేద పండితుల యొక్క కృషి, వేద పండితుల యొక్క ఉపాసన అనుష్ఠానాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. అందుకు మనం సంతోషించాల్సిందే. కాకపోతే వేద పండితుల కుటుంబాల్లో అత్యధికులు వేదాన్ని విడిచిపెట్టి సాఫ్ట్వేర్లని, ఇతర ఉద్యోగాలని వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఇందాక కొంతమంది వచ్చి నాకు కనిపించారండి. ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్టు ఆధ్వర్యంలో అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మేము తలపెట్టాము, చేస్తూ ఉన్నాము మన శ్రీమాన్ గణేష్ శర్మ గారి ఆధ్వర్యంలో అని. వాళ్ళంతా కనిపించిన వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కదండి దాదాపుగా. అయినప్పటికీ కూడా మంథని గ్రామ యొక్క పూర్వ వైభవాన్ని వాళ్ళు మళ్ళీ స్మరించుకుంటూ మా సంస్కృతిని, మా పూర్వ వైభవాన్ని మేము మర్చిపోకూడదు అని చెప్పేసి దృష్టిలో పెట్టుకుని వారంతా కూడా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నప్పటికీ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి వేద సేవ చేసుకుంటూనే ఉన్నారు. అది మంథని వైదిక పరంపర యొక్క గొప్పతనం. అది ఒక్కసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడంటే అంతే, ఇంకేమి చెప్పడానికి ఏమి ఉండదు. ఒక సంధ్యావందనం ఉండదు, ఒక మడితో కూడినటువంటి వంట ఉండదు, వార్పు ఉండదు, బొట్టు ఉండదు, కట్టు ఉండదు, ఏమీ ఉండవు. అలాగే చూస్తూ ఉంటాం మనం బయట. కానీ అలా లేదు. సాఫ్ట్వేరు మొదలైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా చక్కగా వాళ్ళు మళ్ళీ అదే వైదిక కట్టు, బొట్టు, వేదం మీద అదే శ్రద్ధ ఇవన్నీ కనబరుస్తూ ఇక్కడికి వచ్చి వేద సేవ చేసుకుంటూ ఉన్నారు. చాలా చాలా సంతోషం. నా యొక్క విన్నపం ఏమిటంటే, ఈ మంథని గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాల్లో ఏ చదువులైనా చదవనివ్వండి, ఏ ఉద్యోగాలైనా చేయనివ్వండి, కానీ వేదాన్ని విడిచిపెట్టకుండా ఉపదేశ మాత్రంగానైనా వేదం చదివేటట్లుగా అందరూ నిర్ణయం తీసుకోండి. ఉపదేశమైనా తీసుకుంటాము, కనీసం ఉపదేశం తీసుకుంటే మీ తరువాతి తరం వాళ్ళు సంపూర్ణంగా మళ్ళీ వేదం గట్టిగా అభ్యసించవచ్చు, ఆ అవకాశం ఉంటుంది. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగమే చేసుకోండి, కానీ మీ యొక్క స్వశాఖ అయినటువంటి వేదాన్ని మీరు ఉపదేశ మాత్రంగానైనా అధ్యయనం చేసి రోజు ఒక అరగంట ఆఫీస్కు వెళ్లే ముందో వచ్చిన తర్వాత భోజనానికి ముందో ఒక పన్నం పారాయణ చేసుకోవడం, సంధ్యావందనం చేసుకోవడం మొదలైనటువంటివి కనుక మీరు కొనసాగిస్తే
ఎంతో అద్భుతమైనటువంటి మార్పు మీ జీవితంలో ఉంటుంది. భవిష్యత్తు తరాలకు మీరు ఆ యొక్క సాంప్రదాయాన్ని తీసుకువెళ్ళిన వాళ్ళు అవుతారు. దృష్టిలో పెట్టుకోండి. నేడు వేదహవనం ప్రతి సంవత్సరము కూడా ఒక్కొక్క వేదానికి మేము హవనం చేద్దాం అనుకుంటున్నామండి అని చెప్పారు. కిందటి సంవత్సరం ఋగ్వేద హవనం చేశారు. ఈ సంవత్సరం యజుర్వేద హవనం చేస్తూ ఉన్నారు. కృష్ణ యజుర్వేద హవనము, శుక్ల యజుర్వేద పారాయణ, దానికి తోడు చక్కగా రుద్ర క్రమార్చన చేస్తూ ఉన్నారు. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఒక వైదిక కార్యక్రమాలతో ఇక్కడ మన గ్రామంలో మనమే చేసుకోవాలి అని మన యొక్క వైదిక కుటుంబ సభ్యులు, వైదిక కుటుంబాలకు చెందినటువంటి యువకులంతా కూడా కలిసి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ 2వ సంవత్సరం యజుర్వేద హవనాన్ని చేస్తూ ఉన్నారు. ఏమిటి వేద హవనాల వల్ల ప్రయోజనం ఏమిటి లోకానికి? యజ్ఞాల వల్ల ప్రయోజనం ఏమిటి? హోమాల వల్ల ప్రయోజనం ఏమిటి? కొంతమంది నాస్తికులు మాట్లాడుతూ ఉంటారు, అనవసరంగా కట్టెలు తగలేస్తూ ఉంటారండి అంటూ ఉంటారు. అనవసరంగా ఎంతో ఖరీదైనటువంటి వస్తువులను తీసుకెళ్ళి హోమంలో వేస్తూ ఉంటారండి. నెయ్యి 1 కేజీ 800 నుండి 1200, 1500 దాని యొక్క క్వాలిటీని బట్టి ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు హోమంలో లీటర్లు పోస్తూ ఉంటారు. అదేవిధంగా దర్భలు, శృక్స్రువాలు, యజ్ఞశాలకు సంబంధించినటువంటి వెదురు తడకలు మొదలైనటువంటి పందిరి ఏర్పాట్లు, ఇదంతా కూడా ఖర్చు. కట్టెలు తగలవేయడానికి, నెయ్యి వృథాగా హోమగుండంలో వేయడానికి, అవి మీరు వేయండి అని కొంతమందిని పిలిచి మాకు అర్థం కాని మంత్రాలు చెబుతూ మీరు అందులో అవన్నీ కూడా వేసి తగలేస్తూ ఉండండి అని డబ్బులు ఇస్తారు పైగా అని కొంతమంది నాస్తికులు మాట్లాడుకుంటూ ఉంటారు. సాధారణంగానండి మనం పురాణాలు, రామాయణం, భారతం ఇవన్నీ చూస్తే యజ్ఞాలను వ్యతిరేకించడము అనేటటువంటిది మనకు అనాదిగా వస్తూ ఉన్నటువంటిది. యజ్ఞాలను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అనంటే కనుక రాక్షసులు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకో. మనందరికీ తెలిసినటువంటి ఆది కావ్యం రామాయణంలో విశ్వామిత్ర మహర్షి దశరథుడి వద్దకు వచ్చి రామలక్ష్మణుల్ని ఎందుకు తీసుకెళ్తాడని చెప్తాడండి. ఆయన చేస్తూ ఉన్నటువంటి యజ్ఞానికి అడ్డంకులు కల్పిస్తూ ఉంటారు. ఆ యొక్క రాక్షసులు, తాటకి మొదలైనటువంటి రాక్షసులు 2 ఉంటారు. వాళ్లను సంహరిస్తూ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగించడం కోసం సహాయం చేయడానికి నాకు రామలక్ష్మణులు కావాలి అని విశ్వామిత్రుడు అడుగుతాడు. అప్పుడు యజ్ఞాన్ని వ్యతిరేకిస్తూ యజ్ఞాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేసినటువంటిది రాక్షసులు. ఆ తర్వాత మీరు భారత కాలానికి వచ్చేసేయండి. భారత కాలంలో కూడా యజ్ఞాలు జరిగితే ఏదో విధంగా యజ్ఞాలకు విఘ్నాలు కల్పించడానికి కాలయవనుడు మొదలైనటువంటి రాక్షసులందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. శిశుపాలుడు అనేటటువంటి రాక్షసుడు కూడా ధర్మరాజు చేసేటటువంటి రాజసూయ యాగంలో చివరిలో అల్లరి చేసే ప్రయత్నం చేస్తాడు. అది కూడా యజ్ఞాన్ని కొంచెం పాడు చేసేటటువంటి ప్రయత్నమే. అంత మాత్రమే కాదు, శుంభ నిశుంభులు అనేటటువంటి రాక్షసులు, మహిషాసురుడు, రావణాసురుడు, ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే రాక్షసులందరూ కూడా యజ్ఞాలను ధ్వంసం చేయడము, యజ్ఞాలను నాశనం చేయడము అనేటటువంటి ప్రక్రియలోనే ఎల్లప్పుడూ వాళ్ళు తలమునకలై ఉంటూ ఉండేవారు. మనందరికీ తెలియదు కానీ అండి, మన దేశంలోనే పుట్టినటువంటి 2 మతాలు, జైన మతము, బౌద్ధ మతము. వాళ్ళు కూడా మన పండితులు, మహర్షులు వీళ్ళంతా కూడా యజ్ఞాలు చేస్తుంటే వాళ్ళ పని ఇదే. వాళ్ళు కూడా యజ్ఞాలను, యజ్ఞశాలలను ధ్వంసం చేస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా యాగాలకు విఘ్నాలు కల్పిస్తూ ఉండేవారు. ఆ విధంగా యజ్ఞాలకు విఘ్నాలు కలిగించడము, యజ్ఞాలను వ్యతిరేకించడము అనేటటువంటిది రాక్షస భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనాదిగా కూడా చేస్తూ వస్తున్నటువంటి పనే. ఎందుకు చేస్తారు వాళ్ళు అనేది ఇప్పుడు మనకి అంశం. ఎందుకు చేస్తారంటేనండి, యజ్ఞం చేయడం వల్ల దేవతలు బలపడతారు. దృష్టిలో పెట్టుకోండి. ఇంద్రుడు లోకపాలకుడు, పూర్వ దిక్కుకు అధిపతి. అలాగే అగ్ని, యమ, నిరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానుడు మొదలైనటువంటి దేవతలు ఉంటారు. వీళ్ళకి లోకపాలకులు అని పేర్లు. ఈ యొక్క లోకపాలకులు మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఈ యొక్క కాలచక్రాన్ని నడిపిస్తూ ఉంటారు. సూర్యుడు, చంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా చేయాలి అని అంటే వరుణదేవుడు వర్షం కురిపించాలన్నా, ఇంద్రుడు ఈ యొక్క లోకాన్ని రక్షించాలన్నా, యముడు నరకలోకంలో తన పని తాను చేయాలన్నా, కుబేరుడు తన యొక్క విధి సక్రమంగా నిర్వర్తించాలన్నా,
దేవతలందరూ వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా చేయాలి అని అంటే కనుక వాళ్లకు బలం కావాలి. ఆ బలం అనేటటువంటిది ఎలా వస్తుందట? భూలోకంలో వేద పండితులు చేసేటటువంటి యజ్ఞాల వల్ల దేవతలకు బలం చేకూరుతుంది. దేవతలు కనుక ఈ యొక్క యజ్ఞాల వల్ల బలపడితే రాక్షసులుగా మా యొక్క ఉనికికి కష్టము అని చెప్పేసి రాక్షసులు భయపడి ఎప్పుడూ కూడా ఈ యొక్క యజ్ఞాలకు విఘ్నాలు కలిగిస్తూ ఉంటారు. దృష్టిలో పెట్టుకోండి. ఎవరైతే నేటి కాలంలో కూడా యజ్ఞాలను, హోమాలను, యాగాలను వ్యతిరేకిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా రాక్షసులకు పరోక్షంగా సహాయం చేస్తున్నటువంటి వాళ్ళు అని అర్థం. అంతేకాదు భగవద్గీతలో మీరు చూస్తే కనుక ఆయన ఏమంటాడు? 10వ అధ్యాయంలో అహంక్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. ఎంత అద్భుతమైనటువంటి ఒక్క మాటలో ఆయన చెప్పేస్తాడు భగవానుడు గీతలో. అహంక్రతుహు, క్రతువు అనంటే వేద విహితమైనటువంటి యజ్ఞానికి క్రతువు అని పేరు. అహంక్రతుహు, ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి వేద హవనం ఏదైతే ఉందో ఇది వేద విహితమైనది కాబట్టి ఈ యజ్ఞాన్ని నేనే, నా యొక్క స్వరూపమే ఈ యజ్ఞము అని ఆయన చెప్పాడు. అహంక్రతురహం యజ్ఞ, అహం యజ్ఞ అని ఇంకో మాట చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఆయన మళ్ళీ అని అంటే, క్రతుహు అంటే వేదవిహితమైనటువంటి ఈ విధమైనటువంటి యజ్ఞం కాగా యజ్ఞ శబ్దంతో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే పంచమహాయజ్ఞాల గురించి చెప్పాడు. పంచవా ఏతే మహాయజ్ఞా అని చెప్పేసి మనం అంటాం. అందులో మనకి చూసుకుంటే కనుక దేవయజ్ఞము, పితృయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, భూతయజ్ఞము, అదేవిధంగా మనుష్య యజ్ఞము, 5 యజ్ఞాలు. ఈ 5 యజ్ఞాలు కూడా నేనే అంటాడు ఆయన. బాగానే ఉందండి, యజ్ఞము 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 అంటున్నారు. యజ్ఞం అంటే ఏమిటి అసలు అని అంటే కనుక ఇజ్యతే ఇది యజ్ఞ అన్నారు. ఇజ్యతే అంటే ఏమిటి? ఏమీ లేదు, యజ్ఞం అంటే దానం అంతే. అందుకే ప్రతి ఒక్క ఆహుతికి కూడా త్యాగము అని చెబుతూ ఉంటారు. మనం మహావిష్ణువుకు ఆహుతి ఇచ్చామనుకోండి, విష్ణవే స్వాహ, విష్ణవ ఇదన్న మమ, విష్ణవే విష్ణువుకు, ఇదం ఇది అంటే ఈ ఆహుతి, నా మమ నాది కాదు. అదేమిటి? నాదైనటువంటి ఒక ఆహుతి నేను ఇస్తున్నాను. నెయ్యి అనేటటువంటిది నాది. అంటే ఎవరైతే యజమాని ఆ యొక్క హోమం చేస్తాడో అతనిదే కదా, అతను కొనుక్కుని తెచ్చుకుంటాడు. కొనుక్కుని తెచ్చుకుని అతనే కూర్చుంటాడో లేకపోతే బ్రాహ్మణుడితో చేయిస్తాడో. అతని నెయ్యి అతను ఒక స్రవంతో తీసుకున్నాడు, తీసుకుని హోమగుండంలో వేశాడు, ఇది నాది కాదన్నాడు. నాది కాదు అంటే ఎవరిది? మహావిష్ణువుది అని అన్నాడు. ఎందుకు నాది కాదన్నాడు? దానం చేశాడు కాబట్టి నాది కాదన్నాడు. మన వస్తువును మనం దానం చేసిన తర్వాత ఆ యొక్క వస్తువు మీద మనకి అధికారం పోతుంది కాబట్టి ఇంకా అది నాది కాదు అనేటటువంటి అభిప్రాయం మనం స్పష్టంగా ప్రకటిస్తాం అక్కడ. నాది కాదు అని అన్నప్పుడు అది ఎవరిదో ఒకరిది అయి ఉండాలి కదా. ఎవరిది? అది ఫలానా దేవతది. నేను చదివినటువంటి ఈ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరో ఆ దేవతకు ఈ యొక్క ఆహుతి చెందుగాక. విష్ణవే అని చెప్పేస్తారు ముందు, విష్ణువుకి అంతే. ఆ తర్వాత నాది కాదంటాడు. వేదం ఎప్పుడూ కూడా అస్పష్టంగా ఉండదు. నాది కాదు అని చెబితే ఎవరిది అని చెప్పే లోపలే టెన్షన్ వచ్చేస్తుంది మన వాళ్ళందరికీ కూడా. అందుకని ముందు ఇది ఎవరిదో చెబుతారు, ఆ తర్వాత తీరిగ్గా నాది కాదు అన్నారు. మన వస్తువుని నాది కాదు అని మనం ఎప్పుడు అంటాము? అది మనం ఒకసారి ఆలోచించాలి. మనం దానం చేసినప్పుడు అంటాం. కావున యజ్ఞము అనంటే దానమే తప్ప వేరు కాదు, దృష్టిలో పెట్టుకోవడం. వేద విహితమైనటువంటి దానానికే యజ్ఞము అని పేరు. అందుకే విష్ణవ ఇదన్నమమ, రుద్రాయ ఇదన్నమమ మొదలైనటువంటి వాటికి త్యాగములు అని పేరు. త్యాగం అంటే త్యజిస్తాం కాబట్టి త్యాగం. ఆ విధంగా అగ్ని ముఖంగా మనం దేవతలకు ఆహుతులు ఇస్తూ ఉంటాం అన్నమాట అండి. అగ్నిముఖంగా మనం దేవతలకు ఆహుతులు సమర్పిస్తాం. ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐతిరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటి వాక్యాన్ని మనం చూస్తే కనుక అగ్నిర్వై దేవానామవమో విష్ణు పరమః తదంతరేణ సర్వ అన్యా దేవతా అంటాడు. దేవతల్లో మొట్టమొదటి వాడు అగ్నిదేవుడు, అంటే దేవతల్లో చిన్నవాడు అని. అవమః అగ్నిర్వై దేవానాం అవమః, దేవతలలో చిన్నవాడు అగ్నిదేవుడట. విష్ణు పరమః, విష్ణుదేవుడు అందరికంటే కూడా
ఉన్నతుడు అని చెబుతూ ఉన్నారు. అందుకే యజ్ఞో వై విష్ణు అన్నారు. యజ్ఞము సాక్షాత్తుగా విష్ణు స్వరూపం. అందుకే ఇందాక భగవద్గీతలో చెప్పినటువంటి వాక్యం ఏమిటండి? ఆయన ఏమన్నాడు? అహంక్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషధం. సరే, పంచమహాయజ్ఞాలు నేనే అని చెప్పాడు. పంచమహాయజ్ఞాలు ఏమిటో నేను చెప్పాను ఇందాక. దేవయజ్ఞము, బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము, భూతయజ్ఞము. అందరూ చేయగలిగినటువంటి ఒక యజ్ఞం ఏమిటంటేనండి భూతయజ్ఞం అండి. ఇతర యజ్ఞాలు కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయలేకపోవచ్చు. భూతయజ్ఞం మాత్రం అందరూ చేయవచ్చు. అదేవిధంగా మనుష్య యజ్ఞం కూడా అందరూ చేయవచ్చు. అందరికీ అతిథులకు ఆహారం పెట్టడం అనేటటువంటి మనుష్య యజ్ఞం కూడా అందరూ చేయవచ్చు. పశుపక్ష్యాదులకి ఆహారం పెట్టడం అనేటటువంటి భూతయజ్ఞం కూడా అందరూ చేయవచ్చు. భూతయజ్ఞం అంటే ఏమీ లేదు, మనం సినిమాల్లో చూస్తున్న భూతాలో, ప్రేతాలో, పిశాచులో కాదు. భూతము అనంటే కనుక ఒక ప్రాణి, భూతయజ్ఞము అనంటే కనుక ఏదైనా ఒక ప్రాణికి ఆహారాన్ని పెట్టడమే భూతయజ్ఞము అని పిలువబడుతుంది. కావున భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి చేయదగినటువంటి యజ్ఞం ఏదైనా ఉంది అని అంటే అది భూతయజ్ఞం. కావున వేదవిహితమైనటువంటి భూతయజ్ఞం కూడా మనం చేయాలి. ఆ భూతయజ్ఞ స్వరూపం కూడా నాదే, నేనే భూతయజ్ఞాన్ని అని కూడా ఆయన అన్నాడు. పంచమహాయజ్ఞాలు ఆయనే. స్వధాహమహమౌషధం. స్వధ అంటే పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలు మనం చేస్తాం, అవి కూడా నేనే అని చెప్పేసి ఆయన అనడం జరిగింది. ఔషధము, సకల ఆహారము కూడా నేనే అని ఆయన చెప్పడం జరిగింది. ఔషధుల నుండి వచ్చినది ఆహారము. ఆ విధంగా ఔషధ శబ్దాన్ని అక్కడ వాడడం జరిగింది. మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. ఇది చాలా ముఖ్యం అండి. ఈ యొక్క యజ్ఞంలో పఠిస్తూ ఉన్నటువంటి మంత్రం కూడా నేనే అన్నాడు ఆయన. మంత్రం నా స్వరూపమే, నేనే మంత్ర రూపంలో ఉన్నాను. మంత్రోహ మహమేవాజ్యం, మంత్రోహం అహమేవాజ్యం. మంత్రం చెబుతూ హోమకుండంలో వేస్తూ ఉన్నటువంటి ఆ యొక్క నెయ్యిని కూడా నేనే అన్నాడు ఆయన. మంత్రోహం అహమేవాజ్యం. అహం అగ్ని, ఆ నెయ్యి వేస్తూ ఉన్నటువంటి అగ్ని ఉంది చూసారా, మీరు అగ్నిలో వేస్తున్నారు నెయ్యి, ఆ అగ్నిని నేనే అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అహం హుతం అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ ఆ యొక్క నెయ్యి చేరేది కూడా నాకే అని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. మొత్తం యజ్ఞము అనంటే సాధారణంగా మనం చూస్తే సంపూర్ణంగా భగవత్ స్వరూపమే, మహావిష్ణువు యొక్క స్వరూపమే ఈ యొక్క యజ్ఞము. యజ్ఞం మనం ఆచరిస్తే కనుక మహావిష్ణువు సంతోషిస్తాడు, పరమశివుడు సంతోషిస్తాడు, దేవతలు సంతోషిస్తారు. దేవతలు సంతోషించి వాళ్ళు బలవంతులైతే కనుక మనం సుఖంగా ఉంటాం. సకాలంలో వర్షాలు పడతాయి, దృష్టిలో పెట్టుకోండి. సకాలంలో ఇటు అతివృష్టి లేకుండా అటు అనావృష్టి కూడా లేకుండా సకాలంలో మనకు కావలసినంత వర్షాలు పడుతూ ఉంటాయి, కావలసినంత వర్షపాతం నమోదవుతూ ఉంటుంది. ఈ విశ్వావసునామ సంవత్సరము మరియు పరావసునామ సంవత్సరం, ఈ 2 సంవత్సరాలు కూడా కొంత కీడు చేసేవిగా ఉంటాయి. ఏ విధంగా అట? అతివృష్టి, కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి, కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు, కొన్ని చోట్ల జల ప్రమాదాలు, కొన్ని చోట్ల పంటలు పండవు, కొన్ని చోట్లేమో పంట ఎక్కువైపోయి పంట అంతా కూడా రోడ్డు పాలు చేయాల్సి వస్తుంది. ఈ విధంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఈ 2 సంవత్సరాలు ఉన్నాయి. రాబోయే పరావసనామ సంవత్సరం కూడా అంతే. కావున ఇలాంటి దుర్భిక్ష పరిస్థితుల నుండి మనమంతా కూడా బయటపడాలి అని అంటే ఇలాంటి యజ్ఞాలు అవసరము, ఇలాంటి యజ్ఞాలు అవసరము. అందువల్లనే మన మంథని గ్రామ ప్రజల యొక్క సౌభాగ్యం అని చెప్పాలి. కొన్ని వేల మంది, లక్షల మంది పండితులు అవతరించినటువంటి పుణ్యభూమి కాబట్టి నేటికి కూడా ఇక్కడి వారైనటువంటి నేటి యువత ఈ విధంగా ముందుకు వచ్చి ఇక్కడ యజ్ఞాలు ఆచరిస్తూ ఉన్నారు, యాగాలు ఆచరిస్తూ ఉన్నారు. యజ్ఞంలోనండి ఒక హోమగుండం ఉంటుంది. హోమగుండంలో అగ్నిని ఏర్పాటు చేస్తారు, నెయ్యి ఉంటుంది. షట్పాత్రం చేస్తే కనుక 6 పాత్రలు అని ఉంటాయి. 6 పాత్రలు, సృక్కు, స్రవము. మనం ఇందులో కనుక చెప్తే ద్రవ్యాద్యస్థాల్యౌ అంటాం. అదేవిధంగా ప్రోక్షణ పూర్ణ పాత్రే, ప్రోక్షణ పాత్ర మరియు పూర్ణ పాత్ర 2 పాత్రలు ఉంటాయి. ఆశ్వలాయనంలో అయితే చమసమాజ్య పాత్రం అని కూడా అంటారు. ఇద్ధ్మస్రువావితి, ఇద్ధ్మము మరియు స్రువము. దర్వి ఆద్యస్థాలి, దర్వి అంటే ఏమిటండి? సృక్కు.
ఆజ్యస్థాలి అంటే ఆజ్య పాత్ర, ఆజ్యం అంటే నెయ్యి వేసేటటువంటి పాత్రకు ఆజ్యస్థాలి అని పేరు. ఈ విధంగా 6 పాత్రలతో ఈ యొక్క హోమానికి షట్పాత్రము అని పాత్రా సాధన చేస్తారు. అందులో సృక్స్రువాలు అని ఉంటాయన్నమాట అండి. అందులో స్రువము అని అంటే చాలామందికి తెలియదు, అందుకే చెబుతూ ఉన్నాను. చాలామంది ఎప్పుడైనా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు స్రువము అని చెబితే బ్రాహ్మణులకు కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి లేదు. స్రువం అంటే కాస్త ఏమిటండి చెప్పండి అని అంటారు. స్రువము అని అంటే తెలుగులో అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఏం చెప్పాలండి? చెక్కతో తయారు చేసినటువంటి ఒక చెంచా వంటిది అని చెప్పాలి, లేదా ఒక గరిట వంటిది అని చెప్పవలసి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంది. పూర్వమైతే కనుక స్రువం అన్న వెంటనే వాళ్ళకి అర్థమైపోయేది. అదేవిధంగా సృక్ అంటే ఏమిటండి అంటే స్రువంతో నెయ్యి తీసుకుని పోసుకోవడానికి కొంచెం పెద్దగా ఉండేటటువంటి గరిట అని చెప్పవలసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ స్రువం అట ఎలా ఉంటుందట? యజ్ఞ సంబంధమైనటువంటి వృక్షములు అని కొన్ని ఉంటాయి, యజ్ఞ సంబంధమైనటువంటి చెట్లు. సాధారణంగా ఏమనుకుంటారంటే పాపం పురోహితులు ఏదైనా ఒక హోమం చేయించడానికి ఎక్కడికైనా వెళతారు, ఒకరింటికి వెళతారు. వెళ్ళినప్పుడు హోమానికి కట్టెలు తీసుకురండి అన్నప్పుడు పాపం తెలియక ఏవి పెడితే అవి కట్టెలు తీసుకుని వచ్చేస్తారు. అందులో ముఖ్యంగా సర్వే కర్రలు బాగా చీపుగా దొరుకుతాయి, అందుకని సర్వే కర్రలు తెచ్చి పెట్టేస్తారు. ఆ విధంగా హోమానికండి ఏ కట్టెలు పెడితే ఆ కట్టెలు వాడరు, దృష్టిలో పెట్టుకోండి. యజ్ఞ సంబంధమైనటువంటి కట్టెలను మాత్రమే హోమానికి వాడతారు. యజ్ఞ సంబంధమైనటువంటి కట్టెలు అంటే ఏమిటి అని అంటే ముఖ్యంగా పంచపల్లవాలు, మామేమరాజు అని మనం అంటాం. మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి, వాటితో పాటుగా బ్రహ్మవృక్షము అని చెప్పేటటువంటి మోదుగ, అదేవిధంగా జమ్మి, చండ్ర మొదలైనటువంటి ఇంకా వేదంలో చెప్పబడి ఉండాలి ఆ యొక్క చెట్టు గురించి. అంతేకాని మనకేదో తక్కువ ధరకు దొరుకుతున్నాయనో లేకపోతే వ్యర్థంగా పడి ఉన్నాయనో తీసుకొని వచ్చి హోమంలో వేయకూడదు. యజ్ఞ సంబంధమైనటువంటి కట్టెలనే తీసుకురావాలి. మనం హోమంలో నెయ్యి వేయడానికి వాడేటటువంటి సృక్స్రువాలు అని ఇందాక చెప్పాను చూసారా, చెక్కతో తయారు చేసేటటువంటి గరిటలు, అవి కూడా ఏ చెక్కతో తయారు చేయాలో స్పష్టంగా చెప్పారు. మోదుగా కట్టెతో ముఖ్యంగా తయారు చేస్తారు. బ్రహ్మవృక్షము, పలాశ వృక్షం, మోదుగ కట్టెతో తయారు చేస్తారు. ఆ యొక్క స్రువం ఎలా ఉండాలో కూడా దానికి ఆకారాలు, ప్రమాణాలు అన్నీ ఉంటాయి. ఎవరైతే యజమాని ఉంటారో ఆయన యొక్క చేయి అంటే ఇక్కడ నుండి బాహు వరకు ఉండేటటువంటి ఆ యొక్క పరిమాణంలో అది ఉండాలి అనేటటువంటిది. స్రువం అని ఏదైతే ఇలాగ హోమం చేస్తూ ఉంటారో చూసారా, స్రువం యొక్క అగ్రభాగము మర్రి ఆకులాగా ఉండాలి అని శాస్త్రం చెబుతుంది. మీరు చూడండి, ప్రపంచంలో మనం చెంచా అని చెప్పేసి వాడుతూ ఉంటారు. మీరు ఎక్కడికైనా కూడా వెళ్ళండి, మీరు ఏ దేశంకైనా వెళ్ళండి, మొత్తం 196 దేశాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక్కసారి మీరు వాడేటటువంటి స్పూను చూపించండి అని అంటే ఆ స్పూను యొక్క అగ్రభాగం మర్రి ఆకు రూపంలోనే ఉంటుంది. అంటే అది చెంచా అనేటటువంటిది ఆ విధమైనటువంటి ఒక పద్ధతి, కాన్సెప్టు యజ్ఞం కోసం వేదంలో చెప్పబడిందే తరువాత రోజుల్లో ప్రపంచం అంతా కూడా దాన్ని అడాప్ట్ చేస్తుంది. ఇదంతా కూడా ఒక రకమైనటువంటి సైన్స్ కదండి. ఇప్పుడు ఒక వస్తువు ద్రవ పదార్థమో ఘన పదార్థమో మనం తీయగానే రావాలి, వెయ్యాలి అని అంటే అది ఏ ఆకారంలో ఉండాలనేది ఒక సైన్స్. ఎలా పెడితే అలా ఉంటే అది రాదు కదా. కావున దానికి స్పష్టమైనటువంటి ఒక పరిమాణం అనేటటువంటిది, ఆకారం అనేటటువంటిది వేదం చెప్పింది. మర్రి ఆకు రూపంలో ఉంటుంది. అదేవిధంగా సృక్ అయితే కనుక అర్ధచంద్రాకారంలోనూ ఇంకా రకరకాల పూర్ణచంద్రాకారంలో కూడా తయారు చేస్తుంది. అది మోదుగ కట్టెతో మాత్రమే తయారు చేసినటువంటిది ఉంటుంది. ఆవు నెయ్యి, దేశీయ ఆవు నెయ్యి మాత్రమే శాస్త్రీయంగా వాడతారన్నమాట అండి. ఇదంతా నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటే, హోమకుండం కట్టిన తర్వాత ఆవు పేడతో అలకడం కావచ్చు, బియ్యపు పిండితో ముగ్గులు వేయడం కావచ్చు, ఇత్తడి పాత్రలు వాడటం కావచ్చు, చెక్క సృవాలు వాడటం కావచ్చు, యాగశాల ఆ విధంగా వెదురు తడికలతో నిర్మించడం కావచ్చు, ఇదంతా కూడా సైన్స్. ఏది కూడా మనం ఊరికే అలా గాలివాటంగా చేయడానికి వీలు లేదు, దృష్టిలో పెట్టుకోండి. ఏదంటే అది హోమము అనంటే మంట వేయడం కాదు. హోమము అనంటే వేదంలో చెప్పిన విధంగా జ్వాల చేయడానికి హోమం అని పేరు.
అంతేగాని మనం ఇష్టానుసారము మంట వేసేయడం, ఏ కట్టెలంటే ఆ కట్టెలు తెచ్చి అక్కడ చాలామంది తెలియకనండి ఒకవేళ పొగ వస్తూ ఉంటే, అంటే ఇప్పుడు ఎక్కడో కానీ చెయ్యరు అలాగా, వాళ్ళు అందులోను కొంచెం పెట్రోల్ వేస్తే వచ్చేస్తుంది కదా, అంతెందుకు కంగారు పడుతున్నారు, ఊదుతూ ఉంటారు ఎందుకు అలాగా, అంత పొగ వస్తూ ఉంటే అంత కష్టపడి ఊదుతూ ఉంటారు, లేదా ఒక గొట్టం పెట్టి ఊదుతూ ఉంటారు, విసనకర్ర పెట్టుకొని విసురుతూ ఉంటారు అని చెప్పేసి కొంతమంది తెలియని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఈజీ లోకం కదా ఇది, ఈజీగా ఉంటుంది ఏముంది, ఒక 10 లీటర్లు ఒక డీజిలో పెట్రోల్లో పెట్టుకున్నారు అనుకోండి, ఎక్కడైతే పొగ వస్తుందో అప్పుడు ఒక చెంచాడేస్తే అయిపోయింది, మంట వచ్చేస్తుంది అనుకుంటారు. కానీ హోమకుండంలో ఏ ద్రవ్యము కూడా వేదంలో చెప్పని ద్రవ్యం వేయకూడదు, అదేవిధంగా మంత్రపూతం కాని ద్రవ్యం వేయకూడదు. నెయ్యి కూడా అందులో గృహ్య సూత్రంలో చెప్పిన విధంగా సంస్కరించి అంటే బాగు చేసి మాత్రమే అందులో వేస్తారన్నమాట అండి. ఎలా పెడితే అలాగా వేయరు. యజ్ఞంలో ఒక్కొక్క అడుగు కూడా శాస్త్రంలో చెప్పిన విధంగా మొత్తం ఆచరించి చూపిస్తారు. అలా చేసినప్పుడు మాత్రమే ఆ హోమగుండం నుండి వచ్చేటటువంటి ఆ యొక్క ధూమం ఏదైతే పొగ ఉన్నదో ఆ పొగ వాతావరణానికి ఉపకరిస్తుంది. మన మానవాళికి కూడా ఆ యొక్క హోమధూమం ఉపకరించేది అప్పుడు మాత్రమే. అంతేకాని ఎలా పెడితే అలా జ్వాల చేస్తేనో, ఎలా పెడితే అలాగా కట్టెలు తెచ్చి వేసేస్తేనో ఈ యొక్క హోమానికి ఫలితం ఉండదు, దృష్టిలో పెట్టుకోండి. ఒక అద్భుతమైనటువంటి సుభాషితం ఉంటుంది. ఏమిటంటే వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం అని అంటారన్నమాట అండి. వృద్ధార్కో హోమధూమశ్చ, ఆరోగ్యానికి మంచి చేసేటటువంటి ఏమిటి అన్నారు. ఏమిటి అని అంటే వృద్ధార్క, సూర్యాస్తమయానికి ముందు అంటే సాయంకాలం వచ్చేటటువంటి లేత ఎండ ఉంటుంది చూసారా, ఒక 4-4:30 తర్వాత, ఎండాకాలంలో అయితే 5 తర్వాతే. ఆ విధంగా సాయంకాలం అస్తమయానికి ముందు వచ్చేటటువంటి లేత ఎండ, ఆ కిరణాలు ఆరోగ్యానికి మంచివి అని చెప్పారు. ఆ తర్వాత హోమధూమం అంటే హోమం నుండి వచ్చేటటువంటి పొగ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పారు. చాలామంది ఇంట్లో ఒక అరగంట హోమం చేయించుకున్నప్పుడు కూడా వాళ్ళు పొగ భరించలేక బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అదే విధమైనటువంటి పొగ వాళ్ళకు ఇష్టమైనటువంటి ప్రదేశాల్లో అయితే మాత్రం గంటలు కూర్చుంటూ ఉంటారు. మనం ప్రయాణాలు అవి చేస్తూ ఉన్నప్పుడు ఫ్యాక్టరీల్లో పనులు చేసేవాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు. రోజు కూడా ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు సిటీల్లో, అందరూ సిటీల వాళ్ళే కదండి, బైక్ మీద ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు వెళ్ళడం 1 గంట, రావడం 1 గంట, ఎంత పొగ పీలుస్తారు రోడ్డు మీద ఒక్కసారి ఆలోచించండి. ఆ పొగ ఏమైనా హోమధూమమా? అది మనందరికీ ఇష్టమే. కానీ నిజంగా వైదికమైనటువంటి ఒక హోమధూమం మాత్రం ఒక అరగంట పీల్చలేనటువంటి దుస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. ఈ యొక్క హోమధూమం అనేటటువంటిది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. కళ్ళలోకి నీళ్లు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, కళ్ళు మండినా కూడా ఇబ్బంది ఏం లేదు. సహిస్తే కనుక ఆరోగ్యానికి చాలా మంచి చేసేటటువంటి ధూమం, అది దృష్టిలో పెట్టుకోండి. ఆ విధంగా వృద్ధార్కో హోమధూమశ్చ బాలాస్త్రీ నిర్మలోదకం అన్నారు. మనకంటే వయసులో చిన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి తప్ప అబ్బాయి ఎప్పుడు కూడా పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. రాముడు తనకంటే వయస్సులో పెద్దది అయినటువంటి సీతను పెళ్లి చేసుకోలేదు. వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. రామచంద్రుడి కంటే సీతాదేవి చిన్నది వయస్సులో. సీతారాముల వివాహం అనేది సంపూర్ణంగా వైదిక సమ్మతమైనటువంటి వివాహం, అంతేకాని మనమంతా కట్టుకథల్లో అయినటువంటి అశాస్త్రీయమైనటువంటి వివాహం కాదు. రాముడు చేసుకున్నాడు కదా, రాముడు చేసుకున్నాడని చెప్పి వీడికి తెలుసా? వాల్మీకి రామాయణంలో ఉందా? వాల్మీకి రామాయణంలో ఏముందని చెప్పేసి ఎవడైనా చదివాడా? నేను ఇందాక చెప్పాను చూసారా, జైనులు కొంతమంది, అదేవిధంగా బౌద్ధులు మన హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి కనీసం 2000 సంవత్సరాలకు పూర్వం నేటి రోజుల్లో మ్లేచ్ఛులు ఎవరైతే ముస్లింలు, క్రైస్తవులు మన ధర్మం మీద దాడి చేస్తున్నారు అని చెప్పేసి మనం గమనిస్తున్నామో, ఇది ఎంత వాస్తవమో వీళ్ళకంటే కూడా దారుణమైనటువంటి దాడులు వాళ్ళు చేశారు అనేది కూడా అంతే వాస్తవం, దృష్టిలో పెట్టుకో. నేడు వాళ్ళ బలం బాగా తగ్గింది కాబట్టి వాళ్ళు మామూలుగా ఉన్నారు. మాది శాంతి మార్గం అని, అహింసా మార్గం అని వాళ్ళు చెబుతూ ఉన్నారు. కానీ 10,000 హిందూ దేవాలయాలను కూల్చినటువంటి ఘనత జైనులది నాటి రోజుల్లో. వేలాది దేవాలయాలు కూల్చినటువంటి ఘనత బౌద్ధులది, దృష్టిలో పెట్టుకోండి. అలాగని నేటి బౌద్ధులు మనకి శత్రువులు, నేటి జైనులు మనకు విరోధులు నేను చెప్పట్లా. కానీ జరిగినటువంటి
ఆ యొక్క వాస్తవాలు మనం ఎప్పుడూ మర్చిపోకూడదు అనేది మాత్రం నేను తెలియజేస్తూ ఉంటాను. జాగరూకులై ఉండాలి, జాగరూకులై ఉండాలి. ఆ విధంగా జైనులు మొదలైనటువంటి వాళ్ళు ఏం చేశారంటే సనాతన ధర్మం మీద దాడి చేయడం కోసం అని చెప్పేసి వాళ్ళల్లో సంస్కృత భాష మీద గట్టి పట్టు ఉన్నటువంటి పండితులు చాలామంది ఉండేవారు. వాళ్ళు మన వాల్మీకి రామాయణాన్ని వక్రీకరించి ఇష్టానుసారం కొన్ని రామాయణాలు వాళ్ళు రాసేశారు. ఇటు బౌద్ధులు రాశారు, అటు జైనులు రాశారు. అలాగ వాళ్ళు వక్రీకరించి వ్రాసినటువంటి రామాయణాల నుండి వచ్చినటువంటి కట్టుకథలు ఇవన్నీ. రాముడి కంటే సీత పెద్దది అని చెప్పడం, రావణాసురుడు కూతురే సీతాదేవి అని చెప్పడం, లేకపోతే రావణాసురుడు రాముడికి ముహూర్తం పెట్టాడని చెప్పడం, లేకపోతే రామచంద్రుడు రావణాసురుడు చనిపోయే ముందు లక్ష్మణుడిని వెళ్ళి ధర్మ సూక్ష్మాలు తెలుసుకోమని చెప్పాడని చెప్పేసి చెప్పడం. ఇవన్నీ కట్టుకథలు, ఇవన్నీ అబద్ధాలు. ఇవేవి వాల్మీకి రామాయణంలో లేవు. అన్ని ధర్మాలే తెలిసిన వాడైతే రావణాసురుడు ఆపన ఎందుకు చేస్తాడు? రావణాసురుడిది రాక్షస నీతి, రాముడిది మనుష్య నీతి. ఆ రాక్షస నీతి లక్ష్మణుడికి ఎందుకండి? రావణాసురుడు మరణిస్తూ ఉంటే రావణాసురుడు వద్దకు వెళ్ళి ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవాల్సినటువంటి కర్మ లక్ష్మణుడికి ఏం పట్టింది? ఆ ధర్మ సూక్ష్మాలు రాముడు చెప్పలేడు ఆ లక్ష్మణుడికి. చిన్న చిన్న విషయాలు కూడా రావణాసురుడు, విభీషణుడు మొదలైనటువంటి వాళ్ళు చెబితే తప్ప తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు. ఒకవేళ రావణాసురుడికి ధర్మ సూక్ష్మాలు కొన్ని తెలిసి ఉండొచ్చుగాక, రాక్షస ధర్మాలు తెలిసి ఉంటాయి, అంతేకాని మనుష్య ధర్మాలు తెలిసి ఉండవు ఆయనకి. కావున వయస్సులో మనకంటే కూడా చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడము అనేటటువంటిది పురుషుడికి ఎప్పుడూ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది. వయస్సులో పెద్ద ఆవిడ్ని కనుక పెళ్లి చేసుకుంటే కనుక తొందరగా వార్ధక్యం వచ్చేస్తుంది, రోగాలు వస్తాయి, అనారోగ్యం వస్తుంది. దృష్టిలో పెట్టుకోండి. వాడెవడో సచిన్ చేసుకున్నాడు, లేకపోతే అల్లవాడు చేసుకున్నాడు, ఇలివీడు చేసుకున్నాడు. ఎంత దారుణం అండి! సచిను వేదం చదువుకున్నాడా? సచిన్కి ధర్మశాస్త్రాలు తెలుసా? నా పెళ్ళి నేను వేదంలో చెప్పిన విధంగా చేసుకున్నాను అని సచిన్ ఎక్కడైనా చెప్పుకున్నాడా? మరి సచిన్ చేసుకుంటే ఆదర్శం ఏమిటండి? దౌర్భాగ్యం కాకపోతే వాళ్ళు భ్రష్టు పడితే మనము భ్రష్టు పడతామా? ఇవన్నీ మనం ఇళ్లలో చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాలాస్త్రీ నిర్మలోదకం. నిర్మలోదకం అని అంటే బావి నీరు కావచ్చు, నది నీరు కావచ్చు, మనం తాగుతాం చూసారా? ఆ యొక్క నీటిని వస్త్రకాళితం చేసి తాగాలి అని చెప్పేసి వేల సంవత్సరాలకు పూర్వమే మనకు మహర్షులు చెప్పారు. వస్త్రకాళితం అంటే ఏమిటి? బట్టలో ఆ యొక్క నీటిని ఫిల్టర్ చేసుకుని తాగాలట. ఆ విధంగా 2000 సంవత్సరాలకు పూర్వమే ఫిల్టర్డ్ వాటర్ తాగినటువంటి ఏకైక జాతి మన హైందవ జాతి. దృష్టిలో పెట్టుకో. మనకెవరూ కూడా కొత్తగా వచ్చి నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచంలోనే ఒక రిచెస్ట్ ఒక జాతి ఏదైనా ఉందంటే అది మన హైందవ జాతే. మన భారతీయ హైందవ జాతికి మించినటువంటి ఒక రిచెస్ట్ కల్చర్ కానీ, రిచెస్ట్ నేషన్ కానీ నేటికీ ప్రపంచంలో లేదు. ఎందుకు అని అంటే వివాహంలో పాణిగ్రహణం అని చేస్తాం. మనకు పాణిగ్రహణం అంటే ఏమిటి? వధూవరులు ఇద్దరూ కూడా నేటి భాషలో చెప్పాలి అంటే ఒక సెకండ్ లాంటిది ఇచ్చుకోవడం. దానికి పూర్వం ఎంత తంతుంటుందండి? ఇద్దరి చేతులు కూడా పరిశుద్ధంగా ఉండేట్టుగా రకరకాల పరిశుద్ధ ద్రవ్యాలతో వాళ్ళ చేతిని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మాత్రమే సెకండ్ ఇచ్చుకుంటారు. అంతేకాని చెయ్యి అలా ఉన్నా సరే అలా చేతులు పట్టుకుని ఊగిపోతూ ఉండేటటువంటి దౌర్భాగ్య జాతి కాదు మనది. మనది ఎప్పుడూ కూడా అత్యంత పరిశుద్ధంగా జీవించేటటువంటి ఒక భారతీయ జాతి. అందుకే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే యజ్ఞశాలలో కూడా మనం చూసుకుంటే ప్రతి వస్తువు పరిశుద్ధంగా ఉంచబడుతుంది. అన్ని వస్తువులు కూడా పరిశుద్ధంగా వాడబడతాయి. నేరుగా మనం అంగడి నుండి నెయ్యిని తీసుకొని వచ్చి హోమంలో వేసేయమండి. ఆ యొక్క నెయ్యిని మనం తీసి ఒకవేళ ఒక ప్యాకెట్ రూపంలోనో డబ్బా రూపంలోనో తీసుకుని వస్తే అది ఇప్పి అది విహితమైనటువంటి పంచలోహాల్లో ఏదో ఒక లోహ పాత్రలో పోసి దాన్ని మళ్ళీ మంత్రోక్తంగా కాచిన తర్వాత ఆ యొక్క నెయ్యి ఎలా ఉండాలట? ఆ యొక్క షట్పాత్రంలో మనం చూసుకుంటే కనుక దర్భోల్ముఖేన అవజ్వల్య అని ఉంటుంది మాట అండి. అంటే 2 దర్భలు తీసుకుని మనం మంటను రాజేసుకుని ఆ యొక్క దర్భకు మంట ఉంటుంది, దీపం ఉంటుంది. ఆ దీపాన్ని మనం నెయ్యిలో చూపిస్తే స్పష్టంగా మనకు కనిపించేంత స్పష్టంగా ఉండాలి ఆ నెయ్యి. అంతేకాని గడ్డ కట్టేసినటువంటి నెయ్యి తీసుకొచ్చి హోమం చేయరు. చక్కగా మంత్రోక్తంగా కాచినటువంటి నీటిలాగా ఉండేటటువంటి ఆ యొక్క నేతితోనే హోమం చేస్తారు. ఇలా వేసామంటే తరువాత మళ్ళా స్వాహాకారం చెప్పే లోపల ఈ నెయ్యి అగ్నికి ఆహుతి అయిపోవాలి.
ఆ విధంగా మొత్తం ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అంశము కూడా ఎంతో జాగ్రత్తగా చేస్తారండి యజ్ఞంలో. యజ్ఞంలో చిన్న చిన్న దోషాలు కూడా మహాదోషాలై కూర్చుంటాయి. ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. యజ్ఞం చేస్తూ మధ్యలో మాట్లాడరు, యజ్ఞం చేస్తూ మధ్యలో నవ్వరు, యజ్ఞం చేస్తూ మధ్యలో కోప్పడరు, యజ్ఞం చేస్తూ మధ్యలో ఎవరిని దూషించరు, యజ్ఞం చేస్తూ అపవిత్రం అవ్వరు, యజ్ఞం చేసినప్పుడు చిరిగిపోయినటువంటి బట్టలు కట్టుకోరు, కుట్టినటువంటి బట్టలు కట్టుకోరు. ఎందుకు? ప్రపంచం అంతా అడ్వాన్స్ అయిపోతుందండి, ఇంకా ఈ బ్రాహ్మణులు మాత్రం ఏమిటి అదే పంచే అదే కండువా కట్టుకుంటూ ఉంటారు అని అంటే, లక్షల సంవత్సరాలుగా భారతదేశంలో భారతీయులు చింపనటువంటి కొట్టనటువంటి బట్ట కట్టుకుని జీవించినటువంటి అత్యంత సంపన్న జాతి భారతీయ జాతి. ఒక బట్ట మనం కట్టుకోవాలి అని అంటే అది చింపినదై ఉండకూడదు. ఒక బట్ట మనం కట్టుకోవాలి అని అంటే కనుక అది కుట్టినదై ఉండకూడదు. అందువల్ల ఇప్పుడు నేను కట్టుకున్నటువంటి పంచే కండువా ఉంది, ఇది పూర్తిగా చేనేతతో తయారు చేసినటువంటిది. ఇందులో చింపడము ఉండదు, కుట్టడము ఉండదు. ఇక్కడ ఎవరెవరైతే పంచే కండువా కట్టుకున్నారో వాళ్ళంతా అంతే, చింపడం లేదు, కుట్టడం లేదు. ఇక్కడ మహిళా మూర్తులు ధరించినటువంటి చీర 9 గజాల చీర మనం చూసామంటే అందులో చింపడం ఉండదు, కుట్టడం ఉండదు. ఆ విధంగా అసలు చింపిన బట్ట కట్టుకోరు, అదేవిధంగా కుట్టిన బట్ట కట్టుకోరు. అలా చేస్తేనే హోమం అనేటటువంటిది మనకు సఫలం అవుతుంది, వైదిక కార్యక్రమాలు అనేవి సఫలం అవుతాయి. కానీ నేటి రోజుల్లో చక్కగా సక్రమంగా ఉన్నటువంటి ఒక బట్టను కొనుక్కుని ఆ బట్టను చింపించి కుట్టించి రకరకాలుగా చింపించి రకరకాలుగా కుట్టించి దాన్ని ధరిస్తే అది ఒక రిచెస్ట్ కల్చరు అని చెప్పేసి ప్రపంచమంతా భావించేటటువంటి దౌర్భాగ్యపు రోజుల్లో మనం ఉన్నాము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. అది భారతీయ సంస్కృతి కాదు, అది భారతీయ సంస్కృతి కాదు. కనీసం పండుగలకైనా మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా పంచే కండువ చీర మొదలైనటువంటి భారతీయ వస్త్రధారణ చేస్తే శుభాలు చేకూరుతాయి, మంగళములు కలుగుతాయి. చింపినటువంటి బట్టతో హోమం చేస్తే మహాదోషం, మహా అరిష్టం. అదేవిధంగా కుట్టినటువంటి పంచతో కనుక హోమం చేస్తే మహాదోషం, మహా అరిష్టం. అలా కాకుండా ఈ విధంగా ఆ 2 దోషాలు అచ్ఛిద్రం వాసః అంటారన్నమాట అండి. అసలు చింపినదై ఉండకూడదు, నేరుగా వేదంలో ఉన్నటువంటి మాట. ఇది నా యొక్క సొంత మాట కాదు, లేకపోతే ఎవరో చెప్పినటువంటి కథలు కాదు. నేరుగా వేదంలో చెప్పబడినటువంటి ఆ యొక్క అంశాన్ని మనం ఆచరించేటటువంటి ప్రయత్నంలో భాగంగా తరువాతి రోజుల్లో వచ్చాయి. మహిళలు ధరించేటటువంటి కొన్ని ఉపవస్త్రాలు కూడా పూర్వకాలంలో చింపనివి కుట్టనివే ధరించేవారు. తరువాతి రోజుల్లో కొన్ని మార్పులు వచ్చాయన్నమాట అండి. అందువల్ల యజ్ఞంలో కూర్చునేటటువంటి ఋత్విక్కులు కూడా ఎంతో అద్భుతంగా పంచే కండువ ధరిస్తారు, భస్మాన్ని ధరిస్తారు. ఆ యొక్క భస్మం కూడా మళ్ళీ ఆవు పేడతో శాస్త్రీయంగా తయారు చేసినటువంటి భస్మం అయి ఉంటుంది. తిలకం ధరిస్తారు, కుంకుమ ధరిస్తారు, దర్భాసనం వేసుకుంటారు. ఇన్ని అద్భుతమైనటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయండి. ఏ కట్టె పెడితే ఆ కట్టె వాడకూడదని చెప్పాను నేను ఇందాక హోమంలో. ఎందుకు చెప్పానంటేనండి, మీరు ఒక్కసారి ఎవరైనా సరే గూగుల్లో కొట్టి చూడొచ్చు. ఈ యొక్క కార్లు, బైకులు, లారీలు మొదలైనటువంటి వాటికి ఉండేటటువంటి చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు అంటే టైర్లు ఉంటాయి. ఆ టైర్లు కాల్చారనుకోండి, ఆ టైర్ల నుండి వచ్చేటటువంటి కాలుష్యం, ఆ యొక్క పొగ ఉంటుంది చూసారా, అది గాల్లో కలిసి అది ఎక్కువగా పీలిస్తే కనుక దానివల్ల ఘోరమైనటువంటి క్యాన్సర్లు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. అంటే ఏదైనా ఒక మంట నుండి వచ్చేటటువంటి పొగ అది ఆరోగ్యకరమైన పొగ లేకపోతే అనారోగ్యకరమైనటువంటి పొగ అనేది మన మహర్షులు లక్షల సంవత్సరాలకు పూర్వమే గ్రహించారు. కావున యజ్ఞంలో కూడా యజ్ఞవిహితమైనటువంటి కట్టెలు అని కొన్ని పెట్టారు. ఆ కట్టెలను మనం హోమగుండంలో వేసి దాని నుండి వచ్చేటటువంటి మంట, దాని నుండి వచ్చేటటువంటి పొగ వాతావరణంలో కలిసినా దాన్ని మనం పీల్చినా కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది, మనకు ఎన్నో లాభాలు చేకూరుతాయి. అలాంటి పొగ వాతావరణంలో వ్యాపిస్తే కనుక అద్భుతమైనటువంటి వాతావరణమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి అనేటటువంటిది మన మహర్షులు పూర్వమే గ్రహించారు. అందుకే అగ్నిదేవుడికి సర్వభక్షకుడు అని పేరున్నప్పటికీ, అంటే మనకి వేదంలో చూసుకుంటే కపిల జటీం సర్వభక్షం చాగ్నిం ప్రత్యక్ష దైవతం అంటాం మనం. అగ్నిదేవుడు సర్వభక్షకుడు, ఆయన సర్వభక్షకుడు కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది అగ్నిలో వేయకూడదు. బ్రాహ్మణులకి అగ్నిదేవుడు అత్యంత పవిత్రమైనటువంటి దేవుడు అండి. బ్రాహ్మణుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అజ్ఞానం చేత కూడా
ఒకవేళ నాకు తెలియదండి అంటే తెలుసుకోవాలి, అంతేకాని తెలియదు అని చెప్పేసి తప్పు చేయడానికి కుదరదు. బ్రాహ్మణులకు అలాంటి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అగ్నిహోత్రంలో వేయకూడనటువంటి ఒక్క పదార్థం కూడా వేయకూడదు. అలా వేస్తే కనుక మహాదోషం వచ్చేస్తుంది. దానివల్ల పుట్టేటటువంటి పొగ వాతావరణానికి హాని కలిగిస్తే కనుక ఆ పాపం ఈ యొక్క బ్రాహ్మణుడే, ఈ యొక్క బ్రాహ్మణుడిదే, ఈ యొక్క వేద పండితుడిదే. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే యజ్ఞంలో మనకు ఉన్నటువంటి ప్రయోజనాలు, యజ్ఞం వల్ల లోకానికి కలిగేటటువంటి ప్రయోజనాలు 1, 2 కాదండి. ఈ రోజున ఇక్కడ వేదహవనం చేస్తూ ఉన్నారు మంథనలో అని అంటే కనుక బ్రాహ్మణులు వేద పండితులు వచ్చి కూర్చుంటే అయిపోయింది ఆ యజ్ఞం. అందులో మనకు కావలసినటువంటి వస్తువులు, కావలసినటువంటి ఏర్పాట్లు ఎంతమంది చేయాలండి? ఈ మైకు పెట్టింది ఎవరు? ఈ ఆసనాన్ని వేసింది ఎవరు? యాగశాల నిర్మించింది ఎవరు? నెయ్యి తయారు చేసింది ఎవరు? హోమకుండానికి కావలసినటువంటి ఇటుకలు తయారు చేసింది ఎవరు? ఈ మొత్తం వేదహవనంలో ఎన్ని కులాల వాళ్ళు, ఎన్ని వృత్తుల వాళ్ళు కష్టించి పనిచేస్తే నేడు ఈ యొక్క యజ్ఞం అనేది సాధ్యపడింది. దృష్టిలో పెట్టుకోండి. అన్ని వృత్తుల వాళ్ళని కూడా కలుపుకొని చేసేటటువంటిదే యజ్ఞము. ఈ యొక్క యజ్ఞంలో అన్ని వృత్తుల వాళ్లకు, అన్ని కుల వృత్తుల వాళ్లకు కూడా ఈ యొక్క యజ్ఞంలో పని ఉంటుంది. అందరికీ పని ఉంటుంది. ఇటుకలు తయారు చేసేటటువంటి కుమ్మరతనకి ఇందులో పని ఉంటుంది. నెయ్యి తయారు చేసేటటువంటి రైతుకు పని ఉంటుంది. వెదురు తడకలు తయారు చేసేటటువంటి మేదర వాళ్ళు అంటారు, వాళ్ళకు కూడా ఇందులో పని ఉంటుంది. పందిళ్ళు వేసే వాళ్ళకి పని ఉంటుంది. నేటి రోజుల్లో లైటింగ్లు అవి పెట్టించాలంటే ఎలక్ట్రీషియన్స్కు పని, కెమెరా తీయాలి అని అంటే కెమెరా వాళ్లకు పని, అలాగే కార్పెట్లు అవన్నీ వేయించారు వాళ్లకు పని. ఈ విధంగా అన్ని వృత్తుల వాళ్ళకి కూడా ఉపాధి కల్పించేటటువంటి సంస్కృతి ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది హైందవ సంస్కృతి మాత్రమే. మనం హోమానికి సహాయం చేస్తూ ఉన్నాము అని అంటే, మనం వేద హవనానికి సహాయం చేస్తూ ఉన్నాము అని అంటే మనం దేవతలకు దానం చేస్తున్నాము అనేటటువంటిది మొట్టమొదటి అంశం. మీరు ఒక వేద హవనం కోసం, ఒక యాగం కోసం, ఒక యజ్ఞం కోసం మీరు 1,00,000 రూపాయలు ఇచ్చారు అని అంటే అది మీరు నేరుగా దేవతలకు ఇచ్చేసినట్టు లెక్క. అది వ్యర్థం అవ్వదు. దృష్టిలో పెట్టుకోండి. దాంతో వీళ్ళు ఎన్ని కొంటారు, ఎన్ని పనులు చేస్తారు, మామూలు విషయం కాదండి. మనం చేయకపోయినప్పటికీ, మనం స్వయంగా చేయలేకపోయినప్పటికీ కూడా ఆ విధంగా చేసే వాళ్లకు సహాయం చేస్తే అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. కర్త కారయత చైవ, అదేవిధంగా ప్రేరకశ్చానుమోదక. కర్త కారయత చైవ ప్రేరక అనుమోదక అని అన్నారండి. యజ్ఞం చేసేటటువంటి కర్త, చేయించేటటువంటి బ్రహ్మ, ఆ యజ్ఞానికి ప్రేరణ కలిగించేటటువంటి వాళ్ళు, చేయండి మీకెందుకు మేమున్నాం అని చెప్పేటటువంటి వాళ్ళు. అనుమోదకులు, వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళతో కలిసి నడిచేటటువంటి వాళ్ళు. వీళ్ళందరికీ పుణ్యం వస్తుంది. పావు శాతం అందరికీ పుణ్యం వస్తుంది. కావున ఇలాంటి యజ్ఞాలను చేయిద్దాము, ఇలాంటి యజ్ఞాలను ప్రోత్సహిద్దాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్ట్ వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నటువంటి వేద హవనాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి. నాకు చూపించారు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు. అన్నింటికీ కూడా ఆర్థిక శక్తి అనేది చాలా ముఖ్యం. కావున అవకాశం ఉన్నవారు తప్పక మీరు ఈ యొక్క యజ్ఞ యాగాదులకు, వేదవిహితమైనటువంటి పుణ్యకర్మలకు సహాయం చేసే ప్రయత్నం చేయండి. ఇంటికో పువ్వు ఈశ్వరుడికో మాల అన్నారు. ఎప్పుడూ కూడా యజ్ఞం చేయాలి అని సంకల్పిస్తేనే చాలుట మనకు అనేక శుభాలు చేకూరుతాయట. యజ్ఞం చేయక్కర్లేదు. ఇంకా మీరు యజ్ఞం చేయాలి అని అనుకుంటేనే పుణ్యం వచ్చేస్తుంది మీకు. యజ్ఞం చేయాలి అని చెప్పేసి మీరు సంకల్పం చేస్తూ ఉన్నారు అంటేనే మీ ఇంట్లో శుభాలు కలుగుతూ ఉంటాయి. ఇక మీరు చేయాలి అని సంకల్పిస్తేనే శుభాలు కలుగుతూ ఉన్నప్పుడు చేస్తే వచ్చేటటువంటి ఫలితం గురించి వేరే చెప్పాలా అండి? మహాభారతంలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెబుతాడు. పుణ్యకర్మట చేయాలి అని సంకల్పించి చేయకపోయినా కూడా దానికి సంబంధించినటువంటి పుణ్యం వచ్చేస్తుందిట. నేను ఋగ్వేద హవనం చేద్దాం అనుకుంటున్నాను, నేను యజుర్వేద హవనం చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి సంపూర్ణంగా, అంటే దొంగ సంకల్పం కాదు, మళ్ళీ నిజమైనటువంటి సంకల్పం చేసి ఒకవేళ ఏమైనా కారణాల వల్ల చేయలేకపోతే చేసిన పుణ్యం వచ్చేస్తుందిట. ఎంత అద్భుతమైనటువంటి ఒక అవకాశం మనకు భగవంతుడు ఇచ్చాడో చూడండి. అదేవిధంగా పాపకర్మ, మరి పాపకర్మ కూడా అంతేగా.
పాపకర్మ చేస్తాను అని చెప్పేసి మనస్సులో సంకల్పిస్తే కూడా చెయ్యాలి అని చెప్పేసి అనుకున్న వెంటనే పాప ఫలితం కూడా వచ్చేయాలట. అలా రాదుట. పాపకర్మ మాత్రం నువ్వు మనస్సులో సంకల్పించినా కూడా నీకు పాపం రాదుట. నువ్వు పాపకర్మ చేసిన తరువాతే పాపం వస్తుందిట. అంటే భగవంతుడు మనల్ని ఉద్ధరించడానికి ఎన్ని అవకాశాలు ఇస్తాడు, ఎన్ని అంశాలు మనకు తెలియజేస్తాడో చూడండి. ఆ విధంగా యజ్ఞం చేయాలనుకుంటే చాలు, చేయించాలనుకుంటే చాలు, యజ్ఞానికి నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలనుకుంటే చాలు, మీకు రావలసినటువంటి ఫలితం మీకు వచ్చేస్తుంది. కలగవలసినటువంటి శుభాలు మీకు కలుగుతాయి. మనందరికీ తెలిసినటువంటి 2 ముఖ్య ఇతిహాసాలు రామాయణం, భారతం. ఈ రెండింటిలో కూడా ముఖ్య ఘట్టాలు ఏమిటండి? రామాయణంలో సీతాదేవి దొరకడం అనేటటువంటిది ముఖ్య ఘట్టం. సీతాదేవి ఎందుకు దొరికిందా ఆయనకి? ఉత్తనే దొరికిందా? ఆయన యజ్ఞం చేద్దాం అనుకున్నాడు. యజ్ఞం చేద్దాం అనుకుని యజ్ఞం ఎక్కడ పడితే అక్కడ చేయరు. వ్యవసాయం చేయడానికి యోగ్యమైనటువంటి భూమిలోనే యజ్ఞం చేస్తారు. కావున యజ్ఞానికి పూర్వం ఏం చేస్తారంటే ఒక 6 మాసాలు ఆ యొక్క క్షేత్రంలో, అంటే ఆ యొక్క యజ్ఞశాల ఎక్కడైతే కట్టాలనుకుంటున్నారో ఆ స్థలంలో వ్యవసాయం చేస్తారు, దున్నుతారు, ఏదో ఒక పంట వేస్తారు, అది పండిన తర్వాత అక్కడ యజ్ఞం చేస్తారు. ఆ విధంగా ఆయన ఒక యజ్ఞం చేద్దాం అనుకున్నాడు. ఎందుకట? 12 సంవత్సరాల పాటు ఆ యొక్క మిథిలా రాజ్యంలో తీవ్రమైనటువంటి క్షామం వచ్చింది. వర్షాలు లేవు, పాడి పంటలు పండలేదు. అందువల్ల ఆ యొక్క దుర్భిక్షాన్ని పోగొట్టడం కోసం, తన యొక్క రాజ్యం సుభిక్షంగా ఉండడం కోసం ఆయన మహాయజ్ఞం చేద్దాం అనుకున్నాడు. యజ్ఞం చేయడం కోసం ఆయన అక్కడ ఒక స్థలాన్ని ఎంచుకుని అక్కడ దున్నిస్తూ ఉన్నాడు. దున్నిస్తూ ఉంటే, దున్నడం అనేది దేంతో చేస్తారు? నాగలితో చేస్తారు. నాగలితో దున్నుతూ ఉంటే అక్కడ ఒక పెట్టె ఒకటి బయటపడింది. ఆ పెట్టెలో నుండి సీతా అమ్మవారు లోకానికి అందించబడింది. ఆ విధంగా ఆయన యజ్ఞం చేద్దాం అనుకున్నారు. లోక కళ్యాణకారిణి అయినటువంటి సీతాదేవే దొరికింది ఆయనకి. యజ్ఞానికంటే ముందే ఫలితం వచ్చేసింది ఆయనకి. ఎంత అద్భుతమో చూడండి. ఆ విధంగా మనం చూస్తేనండి, యజ్ఞం కావచ్చు, హోమం కావచ్చు, చేయాలి అనుకుంటేనే చాలు మనకు శుభాలు వచ్చేస్తాయి. అదేవిధంగా మహాభారతం తీసుకుంటే కనుక మీరు యజ్ఞం చేశాడు ఆయన. లోక కళ్యాణకారిణి అయినటువంటి ద్రౌపదీదేవి యజ్ఞం నుండి ఉద్భవించింది. వీళ్ళిద్దరూ కూడా యుగ పురుషులు అని చెప్పేసి మనం మగవాళ్ళను ఉద్దేశించి అంటాం. వాళ్ళిద్దరూ కూడా యుగ శక్తులు అని చెప్పాలి. ఎందుకు అనంటే కృతేతు రేణుకా శక్తి త్రేతాయాం జానకీ తథా ద్వాపరే ద్రౌపదీ శక్తి సంఘే శక్తి కలౌ యుగే అని పెద్దలు చెప్పారన్నమాట. అంటే కృతయుగంలో రేణుకామాత సాక్షాత్తు శక్తి స్వరూపిణి, ఆవిడే యుగ శక్తి. త్రేతాయుగంలో సీతాదేవి, ఆవిడ మహాశక్తి. ద్వాపర యుగంలో ద్రౌపదీదేవి మహాశక్తి. కలియుగంలో చూస్తే కనుక సమాజంలో శక్తి ఉంటుంది. అందుకే ప్రజాస్వామ్యం అనేటటువంటిది కలియుగంలో బలవర్ధకమైనది, బలీయమైనటువంటిది. అందువల్ల ఏదైనా ఒక మంచి పని మనం చేయాలి అని సంకల్పిస్తేనే చాలు మనకు అద్భుతమైనటువంటి శుభాలు కలుగుతాయి. తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లలను ఈ విధమైనటువంటి యజ్ఞయాగాదులకు, కార్యక్రమాలకు దూరం చేయకండి. ఒకవేళ వాళ్ళు వద్దాం అనుకుంటే చాలామంది తల్లిదండ్రులు అండి దౌర్భాగ్యం, అప్పుడేందుకురా నీకు అనేవాళ్ళు ఉంటారు. ఒక 16 ఏళ్లవాడో, ఒక 20 ఏళ్లవాడో ఈరోజు సోమవారం అమ్మ నేను ఉపవాసం ఉంటాను, ఈరోజు సోమవారం అమ్మ నేను శివాలయానికి వెళ్తాను అని అంటే అప్పుడే ఎందుకురా నీకు ఇవన్నీను అంటారండి. వీళ్ళు తల్లే అంటుంది. తల్లికి ప్రేమ ఎక్కువ. దాంతో ఏమిటంటే పాపం చేసేవాడిని కూడా చేయలేవద్దు. ఇప్పుడు కూడా చిన్నపిల్లలు ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళంతట వాళ్ళు నడుస్తూ ఉన్నారు అని అంటే మనం ఇంకా ఇంకా ప్రోత్సహిస్తూ ఉండాలి. వాళ్ళు ఒకవేళ నడవటం లేదు అని అంటే మనం నడిపించాలి, దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు నడిస్తేనే రేపన్న నాడు ధర్మం అనేది నిలబడుతుంది. ఇలాంటి హోమకుండాలకు, ఇలాంటి యజ్ఞాలకు, యాగాలకు, ఆలయాలకు వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకుంటండి. ఇవేవో పెద్దవాళ్ళ కార్యక్రమాలు, పెద్దవాళ్ళవి కాదు. వాళ్ళు పిల్లలు కనుక నేను రానమ్మా, నేను అలాంటి వాటికి రాను, మీరు వెళ్ళొచ్చేసేయండి అని అన్నారు అని అంటే కనుక తల్లిదండ్రులుగా మీరు విఫలమయ్యారు అని అర్థం. దృష్టిలో పెట్టుకోండి. మనం కనీసం ఒక ఆలయానికో, ఒక యజ్ఞానికో మన పిల్లల్ని మనం తీసుకురాలేకపోతున్నాము అని అంటే ఇంకెందుకండి మీ పెంపకం? మీ పెంపకం దేనికి? సినిమాలకు తీసుకెళ్ళడానికి. మొట్టమొదటి రోజు, ఇంకా మొట్టమొదటి రోజు కూడా కాదు, ఆ యొక్క సినిమా రిలీజ్ కంటే కూడా ముందు రోజు రాత్రే
10 ఏళ్ల వయసున్నటువంటి పిల్లవాడిని ఒక సినిమాకి తీసుకుని వెళ్ళి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో చంపడానికి ఆ పెంపకం అనేటటువంటిది మన పిల్లల్ని ధార్మికంగా నడిపించేట్టుగా ఉండాలి, దృష్టిలో పెట్టుకోండి. నేను సినిమా చూస్తానమ్మా అంటే కనుక ఒక 4 రోజుల తర్వాత ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు తీసుకెళ్ళడం వేరు. నేను ప్రీమియర్ షో చూస్తానమ్మా అంటే ఒక్కొక్క టికెట్టు 3,000 రూపాయలు అయితే, ఇంటిల్లిపాదే వెళ్ళడానికి 4 3 12,000 రూపాయలు అయితే 12,000 రూపాయలు, నెలకి 30,000 రూపాయలు జీతాన్ని తెచ్చుకునేటటువంటి ఒక తండ్రి 12,000 ఖర్చు పెట్టి తన కుటుంబాన్ని సినిమాకి తీసుకుని వెళ్ళి భార్యను బిడ్డను పోగొట్టుకున్నాడు అని అంటే కనుక నేటి రోజుల్లో పెంపకాలు ఎలా ఉన్నాయో అర్థం అవటం లేదా అండి. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళకేమిటండి, వాళ్ళు హ్యాపీగా వాళ్ళ కోట్ల రూపాయల టర్నోవర్ వస్తుంది, వెళ్ళిపోతారు. కానీ జీవితాంతము కూడా ఆ భర్తకు భార్య లేదు, ఆ పిల్లవాడు మరణించలేదు, అలాగని సక్రమంగా జీవించడం లేదు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. కావున పిల్లల పెంపకము అనేటటువంటిది ధర్మం వైపు నడిపించేట్టుగా ఉండాలి. మాట్లాడితే సినిమాలకి తీసుకెళ్ళాలి, మాట్లాడితే సినిమా డ్యాన్సులు నేర్పించడాలు. మన వాళ్ళు మన పిల్లల్ని స్కూళ్ళలో చేర్పిస్తూ ఉంటారు. మా అబ్బాయిని కూడా అక్కడ మైసూర్లో ఒక స్కూల్లో చేర్పిస్తే వాళ్ళు వార్షికోత్సవాలను చేస్తారు, యాన్యువల్ ఫంక్షన్స్ అని చేస్తారు. చేసినప్పుడు యాన్యువల్ ఫంక్షన్స్లో వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి, ఆ సంవత్సరం అంతా కూడా పిల్లలు ఏం నేర్చుకున్నారు అనేటటువంటిది అక్కడ సభాముఖంగా పిల్లలతో చేయించి చూపించాలి, లేదా పిల్లలు నేర్చుకోవాల్సినవి ఏమిటి అనేది చేయించి చూపించాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు యాన్యువల్ ఫంక్షన్స్ పేరిట అంటే సినిమా పాటలకి డ్యాన్సులు వేయిస్తున్నారు స్టేజ్ మీద. నాకు ఆవిడ మా అబ్బాయి చదువుతూ ఉన్నటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేసి మా స్కూల్ యొక్క యాన్యువల్ ఫంక్షన్ అవుతుందండి, మీ అబ్బాయిని పార్టిసిపేట్ చేయిస్తారా అంది ఆవిడ. తప్పకుండా రండి, మీరు యాన్యువల్ ఫంక్షన్లో మీరేం చేస్తారు అని అడిగారు. ఆవిడేం మాట్లాడలేదు. మీ ఘనత ఏమిటో తెలుసు తల్లి, కిందటి సంవత్సరం తెలియక పంపించాను నేను, ఐటెం సాంగ్స్కి స్కూల్ పిల్లలతో మీరు డ్యాన్సులు వేయిస్తున్నారు, ఇదే మీరు చేసేటటువంటి యాన్యువల్ ఫంక్షన్ తప్ప ఇంకేమీ కాదు అని చెప్పి యాన్యువల్ ఫంక్షన్కి నేను పంపలేదు. యాన్యువల్ ఫంక్షన్ ఫండ్ అని చెప్పి వాళ్ళు అడిగితే ₹1 కూడా నేను ఇవ్వలేదు. యాన్యువల్ ఫంక్షన్ ఫండ్ ఇచ్చి మనమే డబ్బులు ఇచ్చి మన పిల్లల్ని ఐటెం సాంగ్స్కి మనం డ్యాన్సులు వేయిస్తామా అండి? ఎంతటి దారుణం అండి ఇది, ఎంతటి దౌర్భాగ్యం. ఈ యొక్క తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? మా పిల్లవాడిని మేము ఎందుకు చేర్పించాము, సినిమా డాన్సులు నేర్పిస్తారని చెప్పేసి చేర్పించామా? మేము కాదు, మంచి సంస్కారం నేర్పిస్తారు అని చెప్పేసి మేము చేర్పించాం. అంతేకాని వెక్కిలి వేషాలు, వెక్కిలి పాటలు, అశ్లీల నృత్యాలు మా పిల్లలతో చేయిస్తాము అని అంటే అలాంటి దౌర్భాగ్యపు స్కూళ్ళకు మేము పంపము అని చెప్పాలి మాట్లాడి. ఇది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటిది. నేనైతే నిర్భయంగా చెబుతాను, నేను మొట్టమొదట స్కూల్లో చేర్పించినప్పుడే నేను చాలా కండిషన్లు పెట్టాను వాళ్ళకి. ఇతర మతాలకు చెందినటువంటి పండుగలు మీరు చేస్తారంటే నేను మా అబ్బాయిని చేర్పించనండి అని చెప్పాను. ఒకవేళ పోనీ వాళ్ళు ఉన్నారు మీ స్కూల్లో అని అంటే కనుక ఆ రోజు నేను మా అబ్బాయిని పంపించనని చెప్పాను. ఈ విధంగా అనేక నియమాలు మనం పెట్టుకోవాలండి. ఇతర మతాల వాళ్ళు ఎవరో కూడా మన పండుగలకు వాళ్ళ పిల్లల్ని పంపించరు. వాళ్ళు వచ్చి మన పండుగలకు వాళ్ళు తైతక్కలాడరు, దృష్టిలో పెట్టుకోండి. మన వాళ్ళు మాత్రమే అలాంటి అక్కర్లేని హంగులకు పోతూ ఉంటారు, ఆర్భాటాలకు పోతూ ఉంటారు. పిల్లలకు డబ్బు సంపాదించడం ధ్యేయం కాదు, పిల్లలు సంస్కారం సంపాదించడమే ధ్యేయము. ఆ విధంగానే మనం పిల్లల్ని తయారు చేయాలి. పిల్లవాడు నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావురా అని చెప్పేసి అడుగుతూ ఉంటాం మనం. ఏదో డాక్టరో, పోలీసో, సాఫ్ట్వేర్ ఇంజనీరో అంటారు. సరే బాగుంది, డాక్టర్ అయ్యాడు. డాక్టర్ అయిన తర్వాత వాడు సాధించాల్సింది ఏమిటి అని అంటే పెద్ద పెద్ద ప్యాకేజీలు సాధించాలి. ప్యాకేజీ అంటే ఏమిటి, ఎంత ఎక్కువ డబ్బు ఇస్తే అదే ప్యాకేజీ. అంటే చిన్నప్పటి నుండి ఎవరికి వారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. పిల్లవాడు బాగా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి చిన్న వయస్సు నుండే మన పిల్లలకు అలవాటు చేస్తున్నామా లేదా? బాగా సంస్కారాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి కాకుండా బాగా డబ్బు సంపాదించాలి అని చెప్పేసి మనం ఎందుకు అలవాటు చేస్తున్నామండి? అక్కడే మనం విఫలమయ్యాము అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి. మన జీవితానికి ఎంత అవసరమో అంత డబ్బు ఉంటే చాలు. కొంచెం మనకి ఆపద్ధర్మంలో కావలసినప్పుడు కూడా మనం కొంత అమౌంట్ ఉంచుకోవచ్చు. అంతేకాని డబ్బే ధ్యేయం, డబ్బు మాత్రమే ధ్యేయము అని చెప్పేసి పిల్లల్ని మీరు పెంచారంటే కనుక పెద్ద అయిన తర్వాత వాళ్ళు డబ్బులో ఉంటారు, మీరేమో వృద్ధాశ్రమాల్లో ఉంటారు. ఇదే జరిగేది. అందువల్ల పిల్లలకు మనం ఎప్పుడూ కూడా సంస్కారాన్ని నేర్పించేటటువంటి ప్రయత్నం చేద్దాం. యాన్యువల్ ఫంక్షన్స్లో
పిల్లలు సంస్కారయుతమైనటువంటి ప్రదర్శనలు మాత్రమే చేయాలి. అలా కాకుండా ఇష్టానుసారము పిల్లలతో వెక్కిలి వేషాలు వేయించేటటువంటి స్కూళ్ళ యాజమాన్యాలను గట్టిగా ప్రశ్నించండి, గట్టిగా నిలదీయండి అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నానండి. మీరు సంవత్సరం అంతా కూడా పిల్లలకి ఏం నేర్పించారో చెప్పండి అయ్యా యాన్యువల్ ఫంక్షన్లో. అంతేకాని డ్యాన్స్ వేయించడం ఏమిటి, లేదా భారతదేశ చరిత్ర గురించి చెప్పండి, లేకపోతే సుభాష్ చంద్రబోస్ వంటి స్వాతంత్ర సమర యోధుల గురించి చెప్పించండి, లేదా మంచి మంచి ఉపన్యాసాలు ఇప్పించండి, సుభాషితాలు ఇప్పించండి, మోరల్స్ చెప్పించండి. ఇవన్నీ వదిలిపెట్టేసి డ్యాన్సులు ఏమిటండి? అందువల్ల పిల్లల పెంపకం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యము. ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రాలకి మీ పిల్లల్ని తీసుకొచ్చారనుకోండి, ఇక్కడ ఉండేటటువంటి ఒక దైవిక వాతావరణం, పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ఇక్కడంతా కూడా మంత్రపూతమైనటువంటి పొగ ఇక్కడంతా కూడా వ్యాపించి ఉంటుంది. ఇది పీలుస్తూ ఉంటేనే చాలు వాళ్ళలో మంచి మంచి భావాలు, సానుకూల భావాలు పుడుతూ ఉంటాయి. యజ్ఞం అనేటటువంటిది మనల్ని ఉద్ధరించడం కోసం మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. యజ్ఞం కావచ్చు, ఆలయం కావచ్చు. వారానికి ఒక్కసారైనా సరే పిల్లల్ని మనం ఆలయాలకు తీసుకురావాలి. పెద్దలను గౌరవించడం నేర్పించాలి. డబ్బు కంటే కూడా సంస్కారం గొప్పదని చెప్పాలి. డబ్బు కంటే కూడా విద్య గొప్పదని చెప్పాలి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే దృష్టిలో పెట్టుకోండి. చదువుకున్నవాడు ఎక్కడైనా గౌరవింపబడతాడు. చదువు, సంస్కారము, పరోపకారము, ఈ మూడు మనం మన పిల్లలకు నేర్పించాలి. ఖచ్చితంగా ఆధ్యాత్మికత నేర్పించాలి. ఖచ్చితంగా భారతీయ సంస్కృతి అలవాటు చేయాలి. ఒక ముస్లిం ఉంటే కనుక ఇస్లాం గురించి ముస్లిం పిల్లవాడి నుండి 90 ఏళ్ల వృద్ధుడి వరకు అందరూ సగర్వంగా చెప్పుకుంటారు. 6 ఏళ్ల పిల్లవాడు కూడా టోపీ పెట్టుకుని వస్తాడు. కానీ మన వాళ్ళు 9 ఏళ్లకే బొట్టు పెట్టుకోవడానికి నామోషి. ఇంట్లో తల్లిదండ్రులు చెప్పరు, వాడు పెట్టుకోడు. ఇవన్నీ కూడా మనం అలవాటు చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చిన్న వయస్సు నుండే ఇలాంటి యజ్ఞాలు యాగాలు అంటే అవేవో బ్రాహ్మణులవి అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. బ్రాహ్మణులవి కాదు, లోకం కోసం బ్రాహ్మణులు చేసేటటువంటివి యజ్ఞాలు, యాగాలు. అంతేకాని వాళ్ళ పట్టుకూటు కోసం వాళ్ళు చేసుకునేవి కాదు అనే అంశం కూడా మనం దృష్టిలో పెట్టుకుని ఇలాంటి యాగాలకు, యజ్ఞాలకు, ఆలయాలకు మనం పిల్లల్ని తీసుకొద్దాం, పెద్దల్ని తీసుకొద్దాం. పిల్లల్ని సంస్కారయుతంగా పెంచే ప్రయత్నం చేద్దాం. చివరగా నేను ఒక్క మాట చెప్పి ముగించే ప్రయత్నం చేస్తానండి. ఇక్కడ పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి చేతులు ఎత్తండి. ఉంటే కనుక దయచేసి ఎత్తండి, పర్వాలేదు, సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లో కనుక పెళ్లి కాని ఆడపిల్లలు ఉంటే మన పెళ్లి కాని ఆడపిల్లల్ని మ్లేచ్చులు అపహరించకుండా, మ్లేచ్చులు మోసం చేసి, మాయ చేసి వాళ్ళని తీసుకువెళ్ళిపోకుండా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆడపిల్లల్ని హైజాక్ చేయడానికి ముస్లింలు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకి దూరంగా, వాళ్ళ యొక్క మోసపూరితమైనటువంటి పనులకు దూరంగా మన ఆడపిల్లల్ని మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి అదే పని. కానీ మన ఆడపిల్లని రక్షించుకోవడం మన పనిగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఇలాంటి మాటలు చెప్పడానికి నాకేం భయం లేదు. ఎక్కడికి వెళ్ళినా చెబుతూ ఉంటాను. నేను కడప వెళ్ళి కడప దర్గాకి 50 అడుగుల దూరంలో కూడా ఇదే మాట నేను చెప్పాను. మా వాడే సాక్ష్యం. కడప దర్గా పక్కనే ఉన్నది. అక్కడ చెప్పినటువంటి మాట కూడా అదే. కావున మనం మాట్లాడడానికి మనకెందుకండి భయం? మన వాళ్ళని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన వాళ్ళు బాగుండాలి అని చెప్పేసి మనం మన వాళ్ళకి జాగ్రత్తలు చెప్పుకోవడానికి భయపడాలా? అందువల్ల మన ఆడపిల్లల్ని మనం రక్షించుకుందాం. మన మగపిల్లల్ని మనం సంస్కారయుతంగా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి సంస్కారము, విద్య, ఆ తరువాత ధనం, ఆధ్యాత్మికత, ధర్మం ఇవన్నీ కూడా వచ్చేట్లుగా మనం చూద్దాం. ఆడపిల్లలకి చిన్న వయస్సు నుండే చెప్పండి మన సంస్కృతి ఇది, మన ధర్మం ఇది అని చెప్పేసి. మన బ్రాహ్మణుల్లో మనకు దౌర్భాగ్యం ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తున్నాను, మగపిల్లల్ని బాగా పద్ధతిగా వాళ్ళకి అనేకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టి పెంచుతూ ఉన్నారు. ఆడపిల్లల్ని గాలికి వదిలేస్తున్నారు. ఎందుకు అనంటే ఆడపిల్లలకి స్వేచ్ఛ ఇవ్వాలనుకుంటున్నామండి. ఇవ్వండి, కాదని ఎవరు చెప్పారు? కాకపోతే స్వేచ్ఛ ఇస్తూ జాగ్రత్తలు చెప్పండి. జాగ్రత్తలు చెబుతూ స్వేచ్ఛ ఇవ్వండి. ఎల్లప్పుడూ కూడా వాళ్ళ యొక్క భద్రత పైన ఒక కన్ను వేసి ఉంచండి. ఒక బ్రాహ్మణ ఆడపిల్ల వేరే మతం వాడిని పెళ్లి చేసుకుంది అనంటే కనుక ఒక హిందూ కుటుంబము, ఒక బ్రాహ్మణ కుటుంబం తగ్గిపోయింది అని అర్థము. కొన్ని వేల హైందవ కుటుంబాలని ప్రభావితం చేయగలిగేటటువంటి ఒక
కుటుంబం తగ్గిపోయింది అని అర్థం దృష్టిలో పెట్టుకోండి. ఒక్క ఆడపిల్ల వెళ్ళిపోయిందని కాదు, ఒక ఆడపిల్ల వెళ్ళిపోతే ఒక కుటుంబమే వెళ్ళిపోయినట్లు లెక్క. ఒక కుటుంబానికి ఆధారం ఎవరు అని అంటే ఆడపిల్లే ఆధారం. మనకి శాస్త్రంలో ఒక మాట ఉంటుందండి, ఇటుకలతో కడితే ఇల్లు కాదు, ఇల్లాలు ఉంటేనే ఇల్లు అని అన్నారు. ఎందుకన్నారు? ఉత్తనే అనలేదు, ఇల్లాలు ఉంటేనే ఇల్లు. ఇటుకలతో బ్రహ్మాండంగా ఇల్లు కట్టేసి మగాడు అక్కడే వచ్చి ఇది మా ఇల్లు అంటే ఎవడు పట్టించుకోడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కోడలో తల్లో కూతురో వచ్చి చక్కగా బాగున్నారా అని చెప్పేసి నవ్వుతూ పలకరిస్తే అదే ఇల్లు. ఇల్లాలు ఉంటే ఇల్లు తప్ప ఇటుకలతో కడితే ఇల్లు కాదు అని అన్నారు. అందువల్ల ఆడపిల్ల అనేటటువంటిది కుటుంబానికి ఆధారము. ఆడపిల్లల్ని రక్షించుకుందాం, మగపిల్లల్ని సంస్కారయుతంగా పెంచుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి యజ్ఞ యాగాలను మనం ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహిస్తూ వద్దాం. యజ్ఞాన్ని ప్రోత్సహిస్తే వేదాన్ని ప్రోత్సహించినట్లే, వేద పండితుల్ని ప్రోత్సహిస్తే మనం యజ్ఞాలను, వేద పండితులను, వేదాలను కూడా మనం సంరక్షించినట్టే లెక్క అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మంథని అనేటటువంటి ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంలో మనమంతా ఉన్నాం. మీరు దృష్టిలో పెట్టుకోండి, మన గ్రామంలో 1200 గడపలు బ్రాహ్మణ కుటుంబాలు ఉంటే 1200 గడపలు కూడా ధర్మనిష్టతో ఉండాలి, ధర్మం పైన గట్టి అనురక్తిని కలిగి ఉండాలి. ఒక్క ఇంటి ఆడపిల్ల కూడా మతాంతర వివాహానికి వెళ్లకుండా చూసుకునే బాధ్యత మంథని బ్రాహ్మణ సమూహానికి ఉన్నది. దృష్టిలో పెట్టుకోండి, ప్రమాణం చేయండి. ఇవాళ మొత్తం మంథనిలో ఉన్నటువంటి 1200 గడపల నుండి ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఇంకొక మతానికి చెందినటువంటి కుటుంబానికి వెళ్లకుండా చూసుకుంటాము అని చెప్పేసి మీరు ప్రతిజ్ఞ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇదేమిటండి మీరు యజ్ఞం గురించి మాట్లాడతానని చెప్పేసి ఆడపిల్ల గురించి మాట్లాడుతున్నారు అని అంటే కనుక, యజ్ఞము అనేటటువంటిది పక్కన భార్య లేకపోతే చేయడానికి అవకాశం లేదు. అందుకే రాముడికి సీత అరణ్యంలో ఉంటే బంగారు సీతని పక్కన పెట్టుకుని చేశాడు. ఆ విధంగా యజ్ఞానికి వేదం ఎంత ముఖ్యమో యజ్ఞానికి స్త్రీ కూడా అంతే ముఖ్యం. దృష్టిలో పెట్టుకో. అందువల్ల మన స్త్రీలను కాపాడుకుంటే కనుక యజ్ఞాలు మనం చక్కగా చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. వాళ్ళు మడికట్టుకుని వచ్చి దీపారాధన చేస్తేనే మనం యజ్ఞాన్ని చేయగలం. యజ్ఞంలో అగ్నిహోత్రం అందరికీ తెలుసు. అగ్ని అనేటటువంటిది మనం ఎవరితో వేయిస్తామండి? ఇంటి గృహిణితో వేయిస్తాం. యజమాని యొక్క భార్య ఉంటుంది, భార్యతోనే తెప్పిస్తారు అగ్నిని. ఎవరు పెడితే వాళ్ళు తేరు. భార్య లేకపోతే అగ్ని ఏమిటి, మహిళ లేకపోతే భార్య ఏమిటి? అందువల్ల యజ్ఞానికి మూల కారణము స్త్రీ అనే అంశాన్ని ఇక్కడ నేను తెలియజేసుకుంటూ, ఎంతో అద్భుతమైనటువంటి వేదహవనం ఇక్కడ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి వేదహవనాలు మరి ఎన్నెన్నో ఇక్కడ మంథని పుణ్యక్షేత్రంలో జరగాలి అని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్ట్ అనేటటువంటి వాళ్ళు ఒక ఆమ్నాయవర్ధిని సేవా ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని శ్రీమాన్ గణేష్ శర్మ గారు అందరినీ కూడా కలుపుకుని ఎంతో అద్భుతంగా ముందుకు వెళుతూ ఉన్నారు. వారికి ఆ యొక్క వేదపురుషుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి. మీ అందరి ఆశీస్సులు, ప్రోత్సాహం ఎప్పుడూ కూడా ఆ యొక్క యువ బృందంతో ఉండాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ వెలసి ఉన్నటువంటి సిద్ధేశ్వరుడికి, శీలేశ్వరుడికి, గౌతమేశ్వరుడికి కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గ్రామంలో కొన్ని వందల సంవత్సరాలుగా కొలువై ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారికి కూడా అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, గోదావరి మహానదికి నమస్కరిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో ముగించే ప్రయత్నం చేస్తాను. స్వస్తి. ఓం సహనా భవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.